నా అమ్మ జీవితం. జీతం లేకుండా జీవితాంతం పని చేయొచ్చు కానీ సాటిస్ఫాక్షన్ లేకుండా సెకండ్ కూడా పని చేయలేము పద్మ. బ్యాంక్ అకౌంట్ లో సాటిస్ఫాక్షన్ నిండవు, శాలరీతో నిండుతాయి. అమ్మా, సాటిస్ఫాక్షన్ కోసం పని చేస్తే కంపెనీకి ఓనర్ అవుతాడు, మరి శాలరీ కోసం పని చేస్తే నీలా ప్యూన్ అవుతాడు రా ప్యూన్. వెళ్ళి కాఫీ పెట్టరా. డన్. పోస్టెడ్. పెట్టేసావా? గూడ్స్ ట్రైన్ లా పోస్టులు పేరు చేస్తే గానీ నీకు సాటిస్ఫాక్షన్ ఉండదు కదా. ఏయ్, నా పోస్ట్ చూసి ఎంత మంది ఎడ్యుకేట్ అవుతున్నారో తెలుసా? ఈ పోస్టుల మీద పెట్టే ఇంట్రెస్ట్ అప్పట్లో పుస్తకాల మీద పెట్టుంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ అయి ఉండేదాన్ని. అప్పుడు చదవడం మానేసి ఇప్పుడు జనాలు ఎడ్యుకేట్ చేస్తున్నావు. కానీ ఒరే కాఫీరా. కొంచెం సైలెంట్ గా ఉంటారా? మేడం గారు వచ్చి టైం అయింది. ఇప్పుడు నేను అరవడం మానేస్తే ఆవిడన్నా ఆగిపోద్దా? మీరు మారరే బాబు, కొంచెం పక్క తప్పుకో, ఆయన మారుతారు. సార్ స్వీట్ తీసుకోండి సార్. మేడం గారు మీరు కూడా. బర్త్డేనా? కాదు సార్, జాయినింగ్ డే. మన కంపెనీలోనా? నాశనం అయిపో. సార్ ఇంకో స్వీట్ కూడా తీసుకోండి. ఏమానత్రవా సార్? ఏంటి సార్ ఆ మాటలు చండాలంగా? నాకు జాబ్ రాగానే పెళ్లి కూడా సెట్ అయింది సార్. సర్వనాశనం అయిపో. సార్ ఇప్పుడు నాలుగు ఉంది కదా అని అమ్మాయిలతో వాదించడం, స్విమ్మింగ్ వచ్చు కదా అని సెప్టిక్ ట్యాంక్ లో దూకడం రెండు ఒకటే. అబ్బా, నువ్వు ఆ రెండు కలిపి చేయడానికి డిసైడ్ అయ్యావు. ఫేవర్ వచ్చినప్పుడు నుదుటి మీద తడిగుడ్డ పెట్టడానికి ఎవరు లేరు సార్. ఓదార్పు కోరుకుంటున్నావా నాన్న? 3 అంగుళాలు లేని నుదుటి మీద తడిగుడ్డెట్టడానికి ఎవరు లేరని పెళ్లి చేసుకున్నావు అనుకో, జీవితాంతం 3 బెడ్రూమ్లు తడిగుడ్డెట్టాల్సి వస్తుంది సార్. ఆ తర్వాత నిన్ను ఓదార్చడానికి ఎవ్వరు రారు. నీకు అర్థం కాలేదు కదా, క్లారిటీగా చెప్తానండి. ఇది ఐఫోన్. ఈ ఫోన్ కొన్నాక ఇంకో ఫోను కొనలేం, దీంట్లో డ్యూయల్ సిమ్ పెట్టలేం, దీనమ్మా ఎక్స్ట్రా మెమరీ కార్డు కూడా వేయలేం. సేమ్ పెళ్ళం కూడా అంతే. లైఫ్ లాంగ్ సింగిల్ ఫోన్ కి స్టిక్ అయిపోవాల్సిందే. అందుకని నా మాటిని ఈ స్వీట్ బాక్స్ వెనక్కి ఇచ్చేసి పెళ్లి క్యాన్సిల్ చేసేసి సెలర్ అయిపో. నాకు ఈ స్వీట్ బాక్స్ కావాలి సార్. పైకి బాక్స్ కలర్ఫుల్ గానే ఉంటదిరా, తర్వాత లైఫ్ లోనే స్వీట్నెస్ ఉండదు. ఒరే అంజీ. అమ్మో, మేడం గారు వచ్చేసారు. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ మేడం. హలో, ఎక్కువ వంకో ఎన్ను పోస ఎల్ షేప్ లోకి వచ్చేద్దాం. మేడం సార్, రెస్పెక్ట్. అప్పుడే బిస్కెట్టా? ఏంటి సార్ మీరు అసలు మేడం రెస్పెక్ట్ ఇవ్వట్లేదు? నీకు పెళ్లి వద్దని అన్ని డైలాగ్ చెప్పారా? అవన్నీ డైలాగ్లే. మేడం సార్ వాళ్ళ వైఫ్. సార్ ఎక్కువ వంగకరా. ఇప్పుడు ఓ పుస్తకం పట్టుకుని ఒక క్యాండిడేట్ వస్తా చూడు. వచ్చింది. హలో హరా, మేడం పిలుస్తుందిరా. వస్తున్నాలే వెళ్ళు. ఇది నా పెళ్ళం చెల్లెలు. అంటే మీ మరదలు? ఈడెవడో తెలుసా? మేడం గారు తమ్ముడే అంటాడు. చేచే మా ఇంట్లో పనుడు, ఆఫీస్ లో ప్యూన్ కూడా. సార్ ఏంటి సార్ ఇదంతా? ఇప్పుడు చిన్న చికెన్ పీస్ వేసి కొంచెం బిర్యానీ రైస్ వేస్తే సింగిల్ బిర్యానీ, అదే 2 పీసులు వేసి కొంచెం బిర్యానీ రైస్ ఎక్స్ట్రా వేస్తే ఫుల్ బిర్యానీ, అదే 4 పీసులు వేస్తే ఇది ఒక్కటి నేను చెప్తాను ప్లీజ్ 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 ప్లీజ్. ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ కదా సార్? కానీ మాది జంబో ప్యాక్, ఇంకో పీసు. ఈ ఆఫీస్ లో ఆ పీస్ ఎక్కడ సార్? ఎక్కడ కాదు, ఇంట్లో. నేను రైతా ప్యాకెట్. సార్ నేను ఇన్ హౌస్ ఎంప్లాయీస్ చూశాను కానీ హౌస్ మొత్తం ఒకే ఆఫీస్ లో పనిచేసిన ఎంప్లాయీస్ మాత్రం చూడటం ఇదే ఫస్ట్ టైం సార్. కాంపిటీస్ రాజమౌళి గారి ఇన్స్పిరేషన్ తీసుకుని ఫ్యామిలీ మొత్తం టీం వర్క్ చేస్తున్నారా సార్? స్టోరీ ఇప్పుడే స్టార్ట్ అయింది కదా, సెకండ్ హాఫ్ వరకు వెయిట్ చేయి, క్లారిటీ వస్తుంది. తప్పుకో. వెల్కమ్ టు హెల్. ఏంటి పిలిచావంట? గుడ్ మార్నింగ్ చెప్పలేదనా? మా నాన్న మీ నాన్నకి కట్నం ఎందుకు ఇచ్చాడు? నాకు 10 ఎకరాల పొలం ఉంది కాబట్టి. మీకు ఉద్యోగం లేకపోయినా నేను ఎందుకు పెళ్లి చేసుకున్నాను? ఈ కంపెనీలో నువ్వు మేనేజర్ కాబట్టి ఇక్కడ ఒక జాబ్ అయితే నీ కింద జీవితాంతం పని చేయించుకుంటూ నన్ను తొక్కేచ్చు కాబట్టి. అలా అంటే నాకు కూడా ఇక్కడే జాబ్ ఎందుకు ఎంచింది? కక్కుర్తి. దీని కక్కుర్తి కామాలు తప్ప ఫుల్ స్టాప్లు ఎక్కడ ఉన్నాయి? ఫ్యామిలీ మొత్తం ఇక్కడే ఎడితే ఖర్చులు కలిసి వస్తాయని. అది సర్లే గాని, పొద్దున మమ్మల్ని అందరిని వదిలేసి మీరు ఒక్కలే కారేసుకొస్తే మేము ఎలా రావాలి? అనవసరంగా క్యాబ్ కు 500 బొక్క. చెప్పే నా కక్కుర్తి అని. పెట్రోల్ కలిసి వస్తుందని ప్యాసింజర్లు కూడా ఎక్కించేసుకుంటారు. కకృతి కాదు, కరెన్సీ కంట్రోల్. ఆ బొక్కలో నువ్వు ఏ పేరెట్టిన దానికి కక్కుర్తి అంటారు. అయినా కార్ ఎందుకు వేసుకొచ్చారో ముందు అది చెప్పండి. లేదంటే ప్రతిరోజు మిమ్మల్ని అందరినీ ఎక్కించుకొస్తుంటే సికింద్రాబాద్ టు బోరబండ సెట్విన్ బస్సు నడుపుతున్నట్టు ఉంది. అందుకే హాయిగా నేను ఒక్కడే వేసుకొచ్చా. అవునా?
మీకు ఆ, టాటా కంపెనీ వాళ్ళ రిపోర్ట్ మెయిల్ చేస్తున్నా. ఆ, సాయంత్రకాల కొటేషన్ కంప్లీట్ చేసి ఆ. ప్రాజెక్ట్ ఒకే చేయించండి. ఏంటి అది టాటా కంపెనీయే? ఏదో మా నీతి చివరి జనరల్ స్టోర్కి వెళ్ళి కేజీ కందిపప్పు కాటాయించుకు తెచ్చేయండి అన్నంత ఈజీగా చెప్తావేటి? ఆడికి 10 సర్వర్లు ఉండాలి, అవన్నీ చేయడానికి 10 మంది ఉండాలి. మీకు 10 మందితో తిరగటం, 10 మందితో కలిసి పనిచేయటం ఇష్టం ఉండదు కదా. బావ సింహం సింగిల్ గా చేసేస్తాడు. ఏడ్చేవులే. లేట్ అయినా పర్లేదు, సాయంత్రం కల్లా కంప్లీట్ చేసి సింగిల్ గా సెట్విన్ బస్ లో వచ్చేయండి. మేమంతా కార్లో వెళ్ళిపోతాం. చూసిన చాలే వెళ్ళండి. వెళ్తాంలే. నాశనం అయిపోతారే, సర్వనాశనం అయిపోతారు. సార్ 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 లోపల ఏం జరిగింది సార్? నన్నేం పీకలేక 10 కోట్ల ప్రాజెక్ట్ చేయింది. మీరు ఇన్ని బాధలు పడే బదులు బాస్కి చెప్పి బ్రాంచ్ మార్పించుకోవచ్చు కదా సార్. అరే ఆ. ఈ ఐడియా నాకు రాలేదేంటి? హౌ షార్ప్ యువా. అగ్రిమెంట్ రాయి చేయరు అదవా. ఓహో, మరి ఫ్రస్ట్రేషన్ అంతా ఎలా మేనేజ్ చేస్తున్నారు సార్? పాలల్లో వెన్న, నెయ్యి, పెరుగు ఎలా దాగున్నాయో ఒక మగాళ్ళలో కూడా జాలి, దయ, కరుణ అనేవి కూడా అలాగే దాగున్నాయిరా. దానివల్ల కాదు ఈ ఆడవాళ్ళందరూ సర్వే అయిపోతున్నారు. అవును సార్. కానీ ఇదంతా ఆఫీస్ వరకే. మరి ఇంట్లో దీనికి రివర్స్. అమ్మ దీనమ్మా. కోరిపోయినట్టుంది. అమ్మా అమ్మా సెట్విన్ లో సుక్కలు కనబడ్డాయి. అలా చూస్తావు ఏంట్రా? బాగా కూల్ వాటర్ రెడీగా ఉందండి. ఇంకా చూస్తావు ఏంట్రా? షూలే చెప్పు. ఆఫీస్ లోనేమో దాని పార్టీ, ఇంట్లోనేమో నా పార్టీ. పార్ట్ల కింద ఎడగొట్టు వాయించలేద్దన్నారు. మీకన్నా పొలిటీషియన్ ఏం కదరా, కొన్నాళ్ళన్నా ఒకటే పార్టీలో ఎడతారు. సర్వే అవ్వాలి కదా బావా. అవుతారు. ఎక్కడుంది అది? చూడండి, నేనే పిలుస్తాను. రాజకుమారి ఏమండి చూసారు కదా ఎంత అమాయకంగా పెట్టిందో ఫేసు. ఇప్పుడు చూడండి దీని డబుల్ యాక్షన్. వచ్చేసారా? ఎరా అంజీ, కార్ తీసుకెళ్లి ఐగన్ తీసుకురమ్మన్నా కదలేదా? అదేంటి? మీ కిందకి ఆఫీసులో చెప్పిన 4వ పీసు ఇదే. నా పెళ్ళం చిన్న చెల్లెలు. నువ్వే కదా కార్ తీస్తే 200 పెట్రోల్, సెట్విన్ అయితే 10 రూపీస్ టికెట్ బాగా వచ్చేస్తాడులే అన్నావు కదా. నువ్వు ఉండవే. త్వరగా ఫ్రెష్ అయ్యండి, భోంచేసేద్దరు. ఏ వండావు? మీకు ఇష్టమని ముద్దపప్పు చేశా. ఇష్టవానా? ఈజీగా అయిపోద్దానా? ఇష్టమనే జాడీలోంచి ఆవకాయ దింపుతా, నెయ్యి వేసుకొని కుమ్మేయండి. అదేంటి? అందరి కోసం బిర్యానీ ఆర్డర్ పెట్టావు కదా, నా కోసం ఉంచలేదా? మొత్తం తినేసారా? బిర్యానీయా? ఇప్పుడు అరిపోయిందా? అంటే మిగులుతుంది అనుకున్నా. కానీ గిన్నెలు ఖాళీ అయిపోయినాయి. అయినా మీ మిగిల్చే మొహాలా మేసేసి మొహాలు గాని. ఎరా బాత్రూంలో గీజరాన్ చేసావా? గీజర్ పని చేయట్లే కదా. వస్తున్నా. ఒరే అంజీ, గీజర్ పనిచేయకపోవడం కాదురా, సమ్మర్ లో కూడా హాట్ వాటర్ బాగా తప్ప ఎవరు యూజ్ చేయరు, కరెంట్ బిల్ ఎక్కువ వస్తుందని చెప్పి అక్కే కనెక్షన్ కట్ చేసింది. నీకు తెలియదు అనుకుంటా. నీ కకృతి కరెంట్ బిల్లు దాకా పైకిందా? ట్రాన్స్ఫార్మర్ కట్టేలే నిన్ను. నువ్వేంటే బిర్యానీలో సగం నువ్వే తినేసావు కదా. అయినా అందరూ చెప్పకూడదనే ఒక అండర్స్టాండింగ్ తోనే కదా ఆర్డర్ పెట్టాను. ఇరికించేసింది. అబద్ధాలు ఆడితే ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ తగ్గిపోతారంట, నిజాలు మాట్లాడితే రీల్స్ కి వ్యూస్ పెరుగుతాయంట అని ఎవరు చెప్పారంట? ఇంకెవరు? బావే చెప్పుకుంటాడు. అవును, మెసేజ్ చేసి మరి చెప్పాడు. దీని ఇన్స్టా వీక్నెస్ ని పట్టుకొని ఇంట్లో జరిగిందంతా కక్కించేశాడు. ఇప్పుడు ఆడేసుకుంటాడు. ఒసేయ్ డిన్నర్ రెడీ చేస్తున్నావా? ఆ చేస్తున్నా. ఏమండి, డిన్నర్ రెడీ. వస్తారా? ముద్దపప్పుకు మళ్ళీ బిర్యానీ తినేసి స్మెల్ వదిలేహారా? బిర్యానీ సరిపోలేదా? ఇంకా నా వంక చూస్తున్నారా? బిర్యానీతో పాటు స్వీట్ కూడా తిన్నాం కదా, సరిపోయింది. స్వీటా? పప్పేసుకోండి, ఫస్ట్ తినండి. అమ్మా చెప్పే కదమ్మా వచ్చేమని. నువ్వు, నాన్న, తమ్ముడు, చెల్లి, వీలైతే పక్కింటి వాళ్ళు కూడా తీసుకొచ్చేయండి. మీ ఇష్టం. ఎన్నాళ్ళు ఉన్నా ఓకే. పర్మనెంట్ గా ఉండిపోయినా ప్రాబ్లం లేదు. ఓకే. హ్యాపీ జర్నీ. పెరుగుందా? పెరుగు అనగానే అలా పరిగెట్టింది ఏంటి? ఫ్రిడ్జ్ లో ఉంది. ఏమండి, ఎవరు వస్తున్నారు? అమితాబ్ బచ్చన్ అలా ఆవిడ వస్తున్నారు. విన్నావు కదా, అర్థం కాలదా? అర్థమైంది. అమ్మ నాన్న వస్తున్నారా? మా అమ్మ నాన్న వస్తున్నారు. మీ అమ్మ నాన్న కాదు, తమ్ముడు చెల్లి కూడా వస్తున్నారు. పెళ్ళి ఏమైనా ఉందా? ఉంది. ఒకళ్ళు పెళ్లి చేయాలి, అందుకే వస్తున్నారు. ఇక్కడే ఉంటారా? లేదా స్టోర్ రూమ్ లో ఉంటారు. మీ ఇద్దరు చెల్లెళ్ళు విత్ పనుడు ఉండగలేంది. మా వాళ్ళతో తప్పొచ్చిందా? ఆఫీస్ లోని ఇంట్లోని సేమ్ ఫేసులు చూడలేక చచ్చిపోతున్నాం. ఒక్కోసారి మా ఇంటికి వస్తున్నాడు, మీ ఇంటికి వస్తున్నాడు అర్థం కావట్లేదు తెలుసా? అందుకే మా వాళ్ళు రమ్మన్నాను, వస్తున్నారు. అప్పుడు అవుద్ది నీకు పప్పు. ఆఫీస్ లో నువ్వు చేసిన దానికి రివెంజ్.
అసలే అక్క కక్కుర్తి ఎక్కువ, ఖర్చులు వాసిపోతాయి. అకౌంట్ లో బ్యాలెన్స్ ఉందా? నువ్వు ఉండవే, మగాళ్ళకి అత్తారిల్లు గవర్నమెంట్ జాబ్ లాంటిది, మర్యాదలు ఏం తగ్గవు. ఆడవాళ్ళకి అత్తారిల్లు సాఫ్ట్వేర్ జాబ్ లాంటిది, ఎంత ఓవర్ టైం చేసినా టార్గెట్లు పూర్తిగా. అందుకే నాకు ఆఫీస్ లో ఓవర్ టైం ఇస్తే దీనికి ఇంట్లో ఓవర్ టైం చేసే ఏర్పాటు చేశా. వెయిట్ ఫర్ నెక్స్ట్ ఎపిసోడ్. రాజీ, సౌజీ, పలకరేంటి, రోజీ, ఏం చెప్తున్నారు? ఒకటి, రెండు, మూడు, నాలుగో కోత కూడా వచ్చేసింది. మొబైల్ మంకి ఈ 3 కోతులు చేసే పని ఈ ఒక్క కోతే చేసేస్తుంది. ఎవరితో మాట్లాడదు, ఎవరి మాట వినబడదు, ఎవరిని చూడదు. హలో మొబైల్ మంకి, నువ్వు కొంచెం ఫోన్ పక్కన పెడితే. చెప్పండి. రేపు అత్తయ్య గారు మావయ్య గారు వస్తున్నారు కదా. కంగారు పట్టలేదు. అదేదో ఈ రోజు రమ్మనొచ్చు కదా, సండే ఎవరికి ఆఫీస్ కూడా లేదు. లేకపోతే అంటే రోజు మీ వంట నా వంట తిని 4 టేస్ట్లెస్ అయిపోయింది. అదే అత్తయ్య గారు మావయ్య గారు వచ్చారనుకోండి, ఓ రోజు అత్తయ్య గారు, ఓ రోజు మావయ్య గారు, ఓ రోజు అత్తయ్య గారు, ఓ రోజు మావయ్య గారు వంట చేసి పెడితే టేస్టే టేస్ట్, టేస్టే టేస్ట్. అవును, మావయ్య గారు మటన్ కర్రీ బొమ్మిడాయల పులుసు ఎర్రగ తీసేస్తారంట కదా. ఎవరు చెప్పారు? అత్తయ్య గారు. అంటే వాళ్ళు చేసి పెడితే నువ్వు తిని పెడతావా? లేదంటే నేను చేసి పెడితే వాళ్ళు తిని పెడతారా? నీ వంట తింటే పడతారు కింద. ఆ విషయం ఆయనకి తెలియదంటే వాళ్ళ అమ్మా నాన్న మీద ప్రేమ ఉంటే ఆయనే కాపాడుకుంటారు. ఏంటి మీ అక్క అసలు వనకట్లేదు? సమ్మర్లో ఎందుకు అనుకోతబ్బా? వనకడం కాదే, మరేమనకడం? జనరల్ గా అత్త మామ వస్తున్నారంటే ఏ కోళ్ళన్నా భయపడదు కదా, వనకడం. అసలు ఇది పెద్ద కక్కుర్తిది, కనీసం ఖర్చులు కన్నా భయపడాలి కదా. ఏమండి, మీరు వెంటనే బయటకెళ్ళి ఈ లిస్ట్ లో ఉన్న సరుకులు తీసుకురండి. ఇదిగోండి కార్డు. ఖర్చు ఎక్కువైనా పర్వాలేదు, తక్కువ కాకుండా చూసుకో షేర్ ఖాన్. అసలే అత్తయ్య మామయ్య వస్తున్నారు, ఎన్ని రోజులు ఉంటారో ఏంటో. లిస్ట్ కార్డా? నువ్వే ఎండలకు చెప్పావన్నా చెడిపోయింది అంటే. ఊరుకోండి, అత్తయ్య మామయ్య విషయంలో ఆలోచిస్తామా? అత్త మామ అంటే ఎవరు? అమ్మా నాన్న అంటే అనుకున్నారా? కాదు, అమ్మా నాన్న కంటే ఎక్కువ. అమ్మా నాన్న అయితే 20 ఏళ్లు పెంచి ఇలాంటి బకరా పెళ్లి చేసి పంపించేస్తారు. మిగతా 80 ఏళ్లు ఇలాంటి బకరా తేగాలంటే అత్త మామయ్యగా చూసుకోవాలి. ఎంత గొప్పోళ్ళు. సర్లే గాని సండే స్పెషల్ ఏం టిఫిన్ చేయమంటారు? బావకి నీ చేత్తో చేసే పూరీలు అంటే ఇష్టం కదే. కదా, పద పూరీలు చేస్తా నా చేత్తో. అక్క మరి మనకేం చేస్తావు? ఉప్మా చేస్తారా? అవే చెయ్యి అనుకుంటున్నారా, చెరుకు ముక్క అనుకుంటున్నారా, అలా కొరికేసుకుంటున్నారా? పీపీ వచ్చేస్తుందిరా. మా అమ్మ నన్ను పిలిపించి దాన్ని టార్చర్ పెడదామంటే అది ఎంజాయ్ చేస్తే నన్ను టార్చర్ పెడతాంట్రా. ఆవిడెవరు? మేనేజర్. మీరు జస్ట్ ఎంప్లాయ్. మీరు సెంటీమీటర్ ప్లాన్ వేస్తే ఆవిడ కిలోమీటర్ ప్లాన్ వేస్తారు. అది వదిలేసి సండే రోజు సండే పిల్లలాగా చేయగలుగుతారా? ఒరే అంజీ, సడన్ గా నీ శాలరీ డబుల్ అయిపోతే ఏం చేస్తావరా? అమ్మో, సింగిల్ శాలరీ ఇచ్చి ఆఫీస్లోనే ఇంట్లోనే పని చేయించుకుంటున్నారు. ఇంకా డబల్ అయితేనా అపార్ట్మెంట్ మొత్తం పని చేపిస్తారు అమ్మాయి గారు. అది కాదే, ఒకసారి ఇట్లా చెప్తాను. ఓకే ఓకే. ఇది మీ బావ వీప్ అయితే డిష్షు డిష్షు డిష్షు. అవునే అక్క, అత్తయ్య మావయ్య వస్తున్నారంటే అంత ఆనందంగా ఉన్నావేంటే? అసలే నీకు అత్తయ్య అంటే ఇది కదా. పైగా సరుకులు తెమ్మని బావ కార్డు కూడా ఇచ్చావు. ఆ కార్డు మీ బావదే. స్వైప్ చేసేటప్పుడు చూసి షాక్ అవుతాడు. అది ఓకే. లాస్ట్ ఎపిసోడ్ ఏమో అత్తయ్య కోసం అంత కంగారు పడి, ఇప్పుడంటే బావ కోసం హ్యాపీగా పూరీలేస్తున్నావు. పాపం, నా చేత్తో చేసిన పూరీలు మళ్ళీ ఎప్పుడు తింటాడో అని అర్థం కాలేదు కదా. ఒకసారి నా మేలోపించి. ఏంటే 1 వీక్ క్యాంప్ వెళ్తున్నావా? ఎస్, అందుకనేనా అత్తయ్య వచ్చినా నువ్వు ఉండవని పూరీలేస్తున్నావు? ఎస్ ఎస్ ఎస్. ఇంతకు ముందు నేను క్యాంప్కి వెళ్ళిన ప్రతిసారి మీ అందరి కోసం వంట చేయడానికి ఒక కుక్కుని పెట్టాల్సి వచ్చేది. ఈ సిటీలో పార్ట్ టైం కుక్కుని పెట్టాలంటే శాలరీలో సగం చదివించేసుకోవాలి. అది అత్తయ్య వస్తే మొత్తం మిగిలిపోతాయి. ఎస్, నేను వచ్చేలోపు మీరేం తినాలనుకుంటున్నారో మొత్తం వండి చేసుకుని తినేయండి. అవును, అయ్యగారు కూడా మన ఆఫీసే కదా, క్యాంపు విషయం నీకు తెలీదా? నేనెవరిని? మేనేజర్. ఆయనకి నేనే ఆర్డర్ వేయాలి. ఇంకా నా విషయాలు ఆయనకి ఎలా తెలుస్తాయిరా ఫ్యూన్. ఓహో, అయ్యగారు వాళ్ళ అమ్మగారు నాన్నగారు వచ్చే లోపు మీరు క్యాంపు వంక పెట్టుకొని చెక్కేస్తారా? ఎస్. నేను చెప్తే విన్నావా? జాబ్ వచ్చింది, పెళ్ళో అన్నావు.
పెళ్లి అనేది వర్క్ షాప్ లాంటిదిరా. భర్త వర్క్ చేస్తే భార్య షాపింగ్ చేసుకుంటది. నేను మా ఆవిడ లవ్లీ కపుల్స్ అన్నావు, ఇప్పుడేమో లబ్బు దీపం అంటున్నావు. 3 ముళ్ళు ఎంచుకుని 3 రాత్రుల్లో మన జాతకం మొత్తం చదివేస్తారు వాళ్ళు. అదే వాళ్ళ జాతకం. మనం చదివి మన షష్టి పూర్తి అయిపోద్ది కానీ భార్య ఎప్పుడు క్వశ్చన్ మార్కు లాంటి. మ్యాంగోసా బనానాసా? బనానాస్. ఒరే నువ్వు ఫోన్ పెట్టే. Cheers. మీ అక్కే అనుకున్నాను, మీకు కూడా చిప్పులు చిదిగిపోయినాయి. తోలు తీసి తినే అంత టైం లేదు బా. ఆహా, ఏంటో ఏదైనా వెరైటీగా ట్రై చేయకపోతే లైఫ్ లో వేరియేషన్ ఉండదు. ఆహా. ఇంకొక 2 బకరాలు. ఒకడు ఉద్యోగం ఎత్తుక్కునే పనిలో చెప్పులు అరిగిపోయి తిరిగేస్తుంటాడు దానికోసం. ఇంకొకడు బాగా చదివేసుకుని మార్కులు తెచ్చుకునే పనిలో ఉండుంటాడు దీనికోసం. వీళ్ళిద్దరూ ఎరైటీ అని వాళ్ళ వండుకుని తినేస్తారు తెలుసా. తప్పుకోరా. ఉమ్. ఏమండి టిఫిన్? ఏంటి? నా చేత్తో చేసిన పూరీలంటే మీకు ఇష్టం కదండి, ఆ. అందుకే నా చేతులే ఎరైటీ. ఇప్పుడు నీ చేతులు అంట. ఏమే మీ బావకు లైట్ గా పిచ్చెక్కినట్టుంది, పదండి పోదాం. అయ్యారు ఆపండి. ఆ చేతులతో పాటు మీ చేతులు కూడా కొరికేసుకుంటారు. అమ్మో బావా లంచ్ లో కంటే ఏమైనా వెరైటీ చేయాలా? అక్క అడగమంది. వెరైటీయా? వెరైటీ అన్నారంటే అసలు మిమ్మల్ని కాదే, మీ ఓవర్ వెయిట్ నా నెత్తి మీద పెట్టాడు చూడు మా మామగారు. ఆయన కానీ దొరకాలే మా అయ్యా, దొరుకుతావు అప్పుడు ఉంటది నీకు. మధ్యలో మీ మామగారు ఏం చేశారండి? నా పెళ్లిలో చేతిలో చెయ్యించుకుని, బాబు నీకిప్పటి నుండి ఒక భార్య 2 చెల్లెళ్ళు, వీళ్ళ గాని ఇదే పల్లెటూరులో ఉండిపోతే బర్రెలకి గొర్రెలకి అంకితం అయిపోయి వాళ్ళ జీవితం నాశనం అయిపోద్ది, వీళ్ళ కూడా సిటీకి తీసుకెళ్లి ఉద్ధరించి బాబు అన్నాడు. ఆ సెంటిమెంట్ లో ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోయి వీళ్ళ కమిట్ అయిపోయా. అంతే, దెబ్బకు పాలేరని అయిపోయా. సర్లే పద, ఇళ్ళ ఏం చేస్తున్నారో చూద్దాం. సండే రోజు కూడా మనసలేదు. మామిడి పళ్ళు ఎక్కడ పెట్టారు? వచ్చేస్తున్నారు. అక్క వెళ్ళాలా? తప్పదే. ప్రతి మహిళా స్త్రీ లేడీకి భర్త బాధ్యత. 2 చెవులు, 2 కళ్ళు. మరి అత్తయ్య మావయ్య వస్తున్నారు కదా, ఏం చెప్తావు? అత్తయ్య మామయ్య అంటే ఎవరు? ఆ. అమ్మా నాన్న అని అంటాను అనుకుంటున్నావా? కాదు, అంతకంటే ఎక్కువ. ఏమైంది? అక్క సడన్ గా క్యాంప్ కి వెళ్లాల్సి వచ్చింది, అందుకే ఏడుస్తుంది. దానికి ఏడవడం ఎందుకు? హ్యాపీగా వెళ్ళమను. అంటే అత్తయ్య మామయ్య చాలా రోజుల తర్వాత వస్తున్నారు కదా, వాళ్ళకి నా చేతులతో సేవ చేసుకునే అదృష్టాన్ని కోల్పోయాని అని ఏడుస్తున్నా. సర్లే అంతలా ఏడవకో, మా అమ్మ నాన్న రావట్లేదులే. అరే ఏడు బాగిపోయింది. అంటే ఎందుకు రావట్లేదు? మీ అమ్మ నాన్న వస్తున్నారు కదా, ఇంకా మా అమ్మ నాన్న ఎందుకని. మా అమ్మ నాన్న రావటం ఏంటి? మరి నువ్వు క్యాంప్కి వెళ్తే మా అందరికి ఉండట్టాలి కదా. అసలే సిటీలో పార్ట్ టైం కుకింగ్ అంటే శాలరీలో సగం చదివించేసుకోవాలి. అర్థం కాలేదు కదా, ఒకసారి ఆ కట్టేసుకోండి. నన్ను చూస్తావేంటారు ఎలా? ఫోన్ రింగ్ అవుతుంది చూడు. హలో అమ్మా, జేబులో పెట్టుకుని అడిగెళ్ళు. పైగా సరుకులు తెమ్మని బావ కార్డు కూడా ఇచ్చావు. ఆ కార్డు మీ బావదే. స్వైప్ చేసేటప్పుడు చూసి షాక్ అవుతాడు. అత్తయ్య వచ్చినా నువ్వు ఉండవని పూరీలేస్తున్నావు. ఎస్. ఇంతకు ముందు నేను క్యాంప్కి వెళ్ళిన ప్రతిసారి మీ అందరి కోసం వంట చేయడానికి ఒక కుక్కను పెట్టాల్సి వచ్చేది. నేనెవరిని? మేనేజర్. ఆయనకి నేనే ఆర్డర్లు వేయాలి. ఇంకా నా విషయాలు ఆయనకి ఎలా తెలుస్తాయిరా? ఫ్యూన్. ఓహో, అయ్యగారు వాళ్ళ అమ్మగారు నాన్నగారు వచ్చే లోపు మీరు క్యాంపు వంక పెట్టుకొని చెక్కేస్తారా? ఎస్. ఎంత ప్లాన్ వేసేవే నా మేనేజర్ పిల్లమా, చెప్తా. మామయ్య గారు, మీకు అసలు మీ అమ్మాయి మీద ప్రేమ లేదండి. పాపం మీ అమ్మాయి క్యాంప్కి వెళ్తుంది, ఎప్పుడు వస్తుందో తెలీదు. అసలు రాకపోతేనే బాగుంది. అమ్మ నాన్నే చూడాలని ఉందండి అని నా భుజం మీద పడి బోర్ని ఏడుపు. బోర్లోంచి వాటర్ వచ్చినట్టు దాని కన్నీళ్ళకి నా టీషర్ట్ కూడా తడిచిపోయింది తెలుసా. ఏం ఆలోచించకుండా మీరు అత్తయ్య గారు ఏ బస్సు ఉంటే ఆ బస్సు ఎక్కి కాదు ఏలాడైనా సరే అర్జెంటుగా వచ్చేయండి. మావయ్య గారు, మీరు వస్తున్నట్టు మీ అమ్మాయికి చెప్పకండి, సర్ప్రైజ్ ఇద్దాం. అలాగే. అత్తయ్య మావయ్య అంటే అమ్మా నాన్న అని అంటారనుకున్నారా? కాదు, అంతకన్నా ఎక్కువ.
మీ నాన్న. హలో మావయ్య, ఇప్పుడే ఎంజీబీఎస్ లో దిగాము. నువ్వు వస్తావా క్యాబ్ కట్టుకుని ఫోన్ చేయాలా? నేను వచ్చేసరికి లేట్ అయిపోద్ది, మీరే క్యాబ్ కట్టించుకుని వచ్చేయండి మావయ్య. అలాగే, అది సర్లే గానీ అమ్మాయికి ఈ విషయం చెప్పలేదు కదా, సర్ప్రైజ్ ఇద్దాం. ఓకే మావయ్య. మీ నాన్న నాకన్నా కంగారుగా ఉన్నాడు. ఎరైటీ ఏమండి, ఆ. ఈ తాడు కట్టుకొని ఆ. కళ్ళు మూసుకొని ఆ. మనసులో ఉన్నది కోరుకుంటే ఆ. వెంటనే జరిగిపోద్దంట. ఎవరు చెప్పారు? సంపు స్వామీజీ ఎంత తీసుకున్నాడు? 10,000. 10 రూపాయలు దానికి 10,000 కొట్టేడా? ముందు ఆడనుకున్నా జరిగింది. నిజమండి, కావాలంటే కోరుకొని చూడండి. నువ్వు కోరుకో, నేను చూస్తా. అలాగే, ఆ చేతులు ఇవ్వండి, ఎందుకు? కళ్ళు మూసుకోండి. ఉమ్. సంపు స్వామి, నాది ఒకే ఒక స్మాల్ కోరిక. జన్మ జన్మలకి నా ముందున్నవాడే నాకు భర్తగా రావాలి. ఏంటిది బెదురుతుంది? స్మాల్ కోరిక కాబట్టి స్మాల్ స్మాల్ చేంజెస్ చెప్తా, నోట్ చేసుకో. చేసుకుంటాడు. ఈయనే కొంచెం అందంగా ఉండాలి, ఆ. తెల్లగా ఉండాలి, అవ్వదు. బట్టా పొట్టా లేకుండా 24/7 6 ప్యాక్ మెయింటైన్ చేయాలి, అస్సలు కుదరదు. జాబ్ చేయాలి, ఆ. జీతం తెచ్చేవాలి, ఇంట్లో పని చేయాలి, ఆ. ఇంట్లో పిల్లల్ని చూసుకోవాలి. జరగడం కష్టమే. ఫైనల్ గా వేరే అమ్మాయిని చూస్తే సింపుల్ గా కళ్ళు పోవాలి. ఇది బాగుంది. ఆర్డర్ ఇచ్చి చేయించుకోవడానికి నేను ఏమన్నా వినాయకుడి విగ్రహాన్ని అంటే మోడల్ సెలెక్ట్ చేస్తాం, చచ్చినా జరగదు. నేను కోరుకుంది వచ్చే జన్మ కదండి, ఆ. లేట్ అయినా పనేద్ది. ఇప్పుడు మీరు కోరుకోండి. ఎలా నేనే షాంపూ సామీజీ నమ్మను. షాంపూ కాదండి, సంపు స్వామిజీ. ఆయన కోరుకోవటానికి ఏమైనా ఖర్చు పెట్టాలంటండి, కటింగ్ ఇచ్చేస్తున్నారు, కోరుకోండి. సర్లే స్వామి, 10,000 25,000 పెట్టుకున్న టీవీల్ని, ఫోన్లు, ఏసీల్ని, వాషింగ్ మిషన్ని ఎంతో అపురూపంగా చూసుకునే ఏడోళ్ళు లక్షలు పోసుకున్న మొగుళ్ళు మాత్రం ఏదో పాత మడత మంచాలాగా పక్కన పడతారు. వెరీ సాడ్. వీళ్ళు మన ఎత్తునెక్కి డాన్స్ చేయడం వల్ల కాదు మాకు బట్టలు వస్తున్నాయి. వెరీ బ్యాడ్. వీళ్ళు పెట్టే అడ్డమేం చేస్తా తినడం వల్ల కాదు మాకు పొట్ట వస్తుంది. టూ బ్యాడ్. స్ట్రెస్ ఎక్కువైపోతుంది స్వామి. నాకు బిల్డింగ్లు బెంజులు వద్దు, నా నుండి ఈ స్ట్రెస్ తీసే చాలు. ఏంటి మాట్లాడతావు? పోయింది. స్వామి, స్ట్రెస్ తీసేమంటే ఇంట్లో ఉన్న చెత్త అంతా తీసేసావా? నువ్వు ఉన్నావు స్వామి. జై సంపు, జై జై సంపు, జై సంపు స్వామి, జై జై సంపు స్వామి, జై సంపు స్వామి, జై జై సంపు స్వామి, జై సంపు. అబ్బా కళ. అవునులే, ఇలాంటి వింతలన్నీ కళల్లోనే జరుగుతాయి, నిజాలు ఎక్కడ జరుగుతాయి? నీ అమ్మగడు మాడ తెల్లవరజానే మేకప్ ఏంటి ఎదో ముంగిస్ మొహం నువ్వు జలుసుకుని చచ్చాను. లేకపోతే ఆ ముఖేష్ గారి కుక్క మన కాలనీ ఫంక్షన్ లో ఎంత క్లోజ్ అయింది. నిన్న జాగింగ్ వెళ్తే వితౌట్ మేకప్ లో చూసి మీలాగే జడుచుకొని మీద పడి కర్మ పోయింది. వెంటనే చెట్టెక్కేసా కాబట్టి సరిపోయింది. కాలు జారి కింద రాల్సింది పెక్కట్టుకుని పీకేసేది. నా బాధలేవో నేను పడతా గానీ త్వరగా లేసి రెడీ అవ్వండి, అందరం కలిసి ఆఫీస్కి వెళ్ళాలి. దీంతో ఆఫీసులో ఇంట్లోనే కాపురం చేయలేక చచ్చిపోతున్నాం. అదేంటో దరిద్రం అందరినీ హక్ చేసుకుని వెళ్ళిపోతుంటే నాతో మాత్రం పెళ్లి చేసుకుని కాపురం చేస్తున్నాం. ఈ ఉద్యోగం ఉడిపోతే సగం దరిద్రం వదిలిపోద్ది. ఎంత అందంగా ఉన్నావే. అయ్యో దేవుడా, ఎందుకయ్యా ఇంత అందాన్ని ఇచ్చేసావు? దిష్టి తీసుకుందాం అంటే ఇంట్లో నిమ్మకాయ లేకుండా చేసావు. దిష్టి గుమ్మడికాయకి ఎవడో దిష్టి తీయడు. చూసింది చాలే. ఏంటి పొద్దున్నే లేచా? ఆడుకోవాలి. ఎవరి జీతంతో? స్లిమ్ అవ్వడానికి. ఏం బ్యాచే బాబు మీది. అదేమో మేకప్ వేసుకుని జాగింగ్ అంటది, నువ్వేమో స్వీట్లు తినేస్తా స్లిమ్ అంటావు. ఇంకో క్యాండిడేట్ ఎక్కడ ఉంది? కనబడట్లేదా? అదిగో అక్కడే ఉంది. బాదం పప్పు. అదేం ప్లాన్ వేసింది? పొద్దు పొద్దునే బాదం పప్పులు పరపరా నవ్వులేస్తుంది. స్కూల్లో అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ గుర్తురాట్లే బా. అయితే బాదం పప్పు, జీడిపప్పు తింటే జ్ఞాపక శక్తి పెరిగిపోద్ది. నా ఆస్తి కరిగిపోద్ది. అదే మా చిన్నప్పుడు మేము ఏదైనా మర్చిపోతే ఏం చేసేవారో తెలుసా? కాసేపు ఆపే వీటితో పాటు ఇంకా ఏమన్నా తినిపించేవారా? తినిపించేవాళ్ళు, కానీ ఇవి కాదు. మరేవి చెప్తా. ఒరే అంజీ, ఏంటే గారు? నిన్న కూరగలదామని 500 ఇచ్చాను కదా, చిల్లర అంత మిగిలిందిరా. గుర్తులేదే. ఎందుకు గుర్తొస్తుంది? ఇప్పుడు గుర్తొస్తుంది చూడు. చూసేవాళ్ళ గుర్తొచ్చిందో? ఇవి తినిపించేవాళ్ళు. నీకు కూడా ఏమైనా తినిపించమంటావేటి? అమ్మో వద్దులే. ఎరా ఇంకేనా మర్చిపోయేటి? మరి వెళ్ళి నువ్వెక్కడికే. నీకు పెద్దగా పరిగెత్తకుండా ఉన్న చోట నుండి కదలకుండా స్లిమ్ అయిపోయి చిట్కా ఒకటి చెప్పనేటి. ఇది వాడకుండా ఏదైనా చెప్పు. ఇచ్చి చెప్పింది చెప్తే ఎందుకు వాడతాను? వెళ్ళు కిచెన్ లోకి వెళ్ళి ఓ గిన్నెతో ఆవాలు తీసురా. ఆవాలా? ఎందుకు బా? నీకు ఆన్సర్ కావాలా రిజల్ట్ కావాలా? రిజల్టే. మరి వెళ్తే పొద్దు పొద్దున వీటి దొరుకుతాయి. మనతో ఉంది, దీంతో అవుతుంది. దీన్నే వాడదాం. జై మహేష్మతి. ఒక్కొక్కరికి స్టిక్ ఇరిగిపోలే.
ఇది ఎట్లా చూస్తుంది సైలెంట్ గా వాళ్ళతో చాలా ప్రమాదం. అయ్యారు కాఫీ. కాఫీ బాగుందిరా. బావా ఆవాలు. ఇప్పుడు ఈ ఆవాలతో ఏం చేయాలంటే పౌడర్ చేసుకుని తినేయాలా? కాదే జ్యూస్ చేసుకుని తాగేయాలా? కాదే పోనీ ఇలానే నవ్వులేయాలా? అబ్బా. ఎప్పుడు తినేయడం తాగేయడం నవ్వులేయడం స్లిమ్ అవుద్దంటే యథస్సు మొహం వేసుకుని మరి ఏం చేయాలి బా? వీటిని ఇలా తీసుకుని ఇలా విసిరేయాలి. ఈ ఆవాలన్నీ ఒక్కో గింజ ఏరి నిలబడి గిన్నెలో వేయి. ఇలా రోజు 1 కేజీ ఏరేవనుకో పోతాను. ఏంటి పోతుంది ఫ్యాట్. ఆ, బావా ఆ, ప్లాన్ లో చిన్న చేంజ్. ఏంటి ఇవన్నీ కూర్చున్నారచ్చా? కూర్చునేస్తావా? పోనీ పడుకునేరు. అది ఇంకా ఈజీ కదా. ఇది ఇంకా easy కదా. పడుకో. అయ్యారు ఆ, మీ అత్తయ్య గారు మామయ్య గారు వస్తున్నా అన్నారు కదా, ఆ. రాలేదేంటి? వస్తే వాళ్ళతో కూడా ఇలాంటి విచిత్రాలు చేయిస్తాడని అక్క ఫోన్ చేసి మరి వెనక్కి పంపించేసింది. అది అందుకే ఆ రావడం అనేసి బతికిపోయారు. నువ్వు కాని స్లిమ్మి. అమ్మా ఎలా ఉంది ఎక్సర్సైజు? దోలు తీరిపోయింది. ఇంకొక కప్పు పెడతావేంటి? నీకో దన్నరా బాబు. అరే 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 ఏటప్పుడే జాగింగ్ అయిపోయిందా? కాదు, మేకప్ పోయింది. నువ్వు పోవాల్సింది. కొన్ని రోజులు ఇవన్నీ వదిలేసి ఎటన్నా పోవాలనుంది. డీమార్ట్కి వెళ్ళిపోండి, రావటానికి బాగా టైం పట్టింది. జోకా? స్కూళ్లలోని కాలేజీల్లోని తల్లిదండ్రులు గురువులతో పాటు భర్తను కూడా ఎలా గౌరవించాలి అని నేర్పిస్తే నీలాంటి వాళ్ళు తయారవకుండా ఉంటారు. పిల్లల్ని కూడా ఎలా చూసుకోవాలా అని ప్రైవేట్ క్లాసులు పెడితే మీలాంటి వాళ్ళు అసలు కానే పడరు. ఏం చెప్పారు? మాటకు మాట చెప్పడం బాగా అలవాటైపోయింది. అబ్బా ఉండండి, ఊరికే నాసా. సౌజీ ఆ, జాగింగ్కి వెళ్తుంటే మేకప్ పోతుంది, మేకప్ పోతుంటే జాగింగ్ చేయబుద్ధి కావట్లేదు. ఇంట్లోనే ఉండి 0 సైజ్ అయ్యే ఐడియా ఏదన్నా ఉంటే బాగుండు. ఉంది. గుమ్మం దాటకుండా మేకప్ పోకుండా 0 సైజ్ అయ్యే ఐడియా నా దగ్గర ఉంది. నీలాంటి కకృతి మొహాలు ఖర్చు కూడా పెట్టగలదు, కానీ చెయ్యాలి. ఏంటి ఖర్చు కాకుండా కొవ్వు కరిగిద్దంటే ఖచ్చితంగా చేస్తా. నీ మొహం చేస్తావు. మాటకు మాట చెప్పేసినంత ఈజీ కాదు. మహిళలంటే మాటలే కాదు, చేతలు కూడా. అబ్బా బెట్ట బెట్టే ఏవి 1000 రూపాయలు. నువ్వు ఉండే ప్రతిదానికి తుత్తు తన మధ్యలో దోతావు. ఏది దమ్ముంటే మీరు కూడా పెట్టండి, కాయండి. ఇదిగో 1000 రూపాయలు. ఎలాగో నాయే. పందెం అయ్యాక తీసుకోవాలి డబ్బులు. చెప్పండి ఏం చేయాలి? కిచెన్ లోకి వెళ్ళి ఓ గిన్నెడు గసగసాలు తీసురా. నాకు జస్ట్ ఆవాలి, దీనికి గసగసాలంట. గసగసాలా? ఎందుకు పసపస నవలాలా? ఇది నవిలే ప్రోగ్రాం కాదే, నలిగే ప్రోగ్రాం. వెళ్ళి పట్టరా. గిన్నె సైజ్ సరిపోద్దా లేదా ఈ సైజ్ ఏమన్నా తేవాలా? ఈ సైజ్ సరిపోద్ది. వెళ్ళి పట్టరా. పొద్దు పొద్దునే 1000 రూపాయలు గసగసాలే. అలాగే. బావా అక్క అరటి పండు తొక్క అయిపోద్ది. అమ్మో, చెప్పు. చెప్పండి, ఇది మిక్సీలో వేసి పౌడర్ని పొట్లో వేయాలా? పోనీ ముద్ద చేసి పొట్టు చుట్టూ అద్దుకోవాలా? మరేం చేయాలి? కమాన్, ఐ వాంట్ 1000 రూపీస్. ప్లస్ 0 సైజ్. వస్తుంది. ముందు ఇవి ఇలా తీసుకుని జల్లాలి. ఇట్స్ వెరీ సింపుల్. పావురాలకి మేతేసినట్టు ఇలా చేస్తే 0 సైజ్ వచ్చేస్తుందా? ఇలా చల్లితే రాదు. ఒకసారి కట్టేసుకో. ఆవులు మొత్తం. ఇప్పుడు ఈ గసగసాలు మొత్తం, లేదంటే ఈ 1000 రూపాయలు. వెళ్ళి మొత్తం ఏరే, లేదనుకో 1000 రూపాయలు పోతాయి. నువ్వు ఇలా ఎందుకు వెళ్తావు?
బాగా టైట్ చేసేస్తున్నారు. ఈ రివెంజ్ అంతా ఆఫీస్ లో తిట్టేసుకుంటారండి. దానికి ఇంకో ప్లాన్ వేసాను రా, కరివేపాకు. నువ్వేరా తుపాలు లొంగిపోయిన ఎలక్ట్రిక్ పోల్ అయిపోయి చూసావా? దా దా కూర్చో. ఇంకా నా వల్ల కాదు. నాకు తెలుసు. ఇదే దిక్కుమాల ఎక్సర్సైజ్ రా బాబు. ఎన్ని బస్ అంతా సిగ్జాగ్ అయిపోయింది. పొద్దున్నే 1000 రూపాయలు. అరే 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 ఈ విషయం నీకు ముందే తెలుసు కదా. ఎదవ ఎక్స్ట్రాలు ఎక్కువ నీకు. డబ్బానిగానే వెనక ముందు చూసుకో. ఇప్పుడు 2 సైడ్లు ర్యాంప్ పడిపోయింది. ఆఫీస్కి వస్తాడు కదా, అప్పుడు నా చేతిలో అప్పడమే. నాకు నమ్మకం లేదు. మీకు విషయం చెప్పనా? ట్రాఫిక్ లో ఉన్నప్పుడు రెడ్ వచ్చినప్పుడు ఆగాలి, గ్రీన్ వచ్చినప్పుడు వెళ్ళాలి. అదే పుచ్చక తినేటప్పుడు రెడ్ వచ్చినప్పుడు తినాలి, గ్రీన్ వచ్చినప్పుడు ఆగాలి. అది మ్యాటర్. ఏంటి బా మంచి ప్రశాంతంగా కూర్చొని పుచ్చకాయ తింటున్నావు? పిచ్చోళ్ళతో కలిసి ఉండాలంటే పుచ్చక తినాలంట. వెర్రలతో మాట్లాడేటప్పుడు వెబ్కాయ తినాలా? కౌంటరా? అలాంటిదే అనుకో. సర్లే కానీ ఏంటి ఆఫీస్కి రెడీ అవ్వకుండా కుండ ముందు పెట్టు కూర్చున్నావు? ఉద్యోగం మాని పడేసా. ఏంటి అక్కడికి ఇదే చెప్తావా? అడిగి చూడమను, దానికి కూడా విడాకులు ఇచ్చి పడేస్తా. ఏంటి బా మంచి ఉప్పు మీద ఉన్నావు. ఏంటి సంగతి? ఇది వదిలేసి చెప్పనా? వదిలే. బేసిక్ గా ముంతాజ్ షాజహాన్ కి 8వ భార్య, ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమించి తాజ్ మహల్ కట్టించాడు. మస్తాని బాజీరావుకి 2వ భార్య, ఎరగబడి లవ్ చేసాడు. ఇకపోతే జోధా అక్బర్ కి 3వ భార్య, సినిమాలు కూడా తీశారు. హిస్టరీలో ఎక్కడ ఒక మగాడు మొదటి భార్యని ఓ బేపత్తంగా లవ్ చేసేసినట్లేదు తెలుసా? పాయింట్కి రాబా. మీ అక్కకు కూడా నేను విడాకులు ఇచ్చేసి చరిత్ర సృష్టించేస్తే ఎలా ఉంటదంటావు? షాజహాన్ ముంతాజ్ కి ఏం కట్టించాడు? తాజ్ మహల్. అక్క నీకు 6 ఫీట్ సైట్ కొని సమాధి కట్టించేస్తాడు. అమ్మ వదిలే, క్యాండిడేట్ కొంచెం అలాంటిదే. బేసిక్ గా భార్యలు తప్పు చేసేవని అసలు ఒప్పుకోరు. కానీ ఈ మధ్యన మీ అక్క ఏంటో మిమ్మల్ని పెళ్లి చేసుకుని పెద్ద తప్పు చేసేనని తెగ ఒప్పేసుకుంటుంది తెలుసా? భార్య అంటే చీకట్లో ఉన్న మగాడి జీవితానికి వెలుగునిచ్చే దీపం లాంటిది. ఆ బొక్కలే, ఆ దీపం వెలగాలంటే ఎప్పుడు దానికి చీరలో నగల నూనె పోతా ఉండాలి. దానికే ఒక మగాడి జీతం సగం సంకన ఆగిపోద్ది. దీపం అంటే దీపం ఏదో కొబ్బరి చెప్ప మొహం నువ్వు. నువ్వు మహా అందగాడు మరి. అయ్యారు మన ఇంట్లో కొత్త వాషింగ్ మిషన్ ఓపెనింగ్ కదా, దాంట్లో కొత్త బట్టలేలా పాత బట్టలేలా? అవి ఇవి ఎందుకే, డైరెక్ట్ గా బావనేసి మూత పెట్టి ఒక తిప్పే తెల్లగా తయారై బయటకు వచ్చేస్తాడు. ఏ బా ఎక్కువ చేసేవనుకో నిన్ను కుక్కర్లో పెట్టి 3 విజిల్ ఎంత బంగాళదుంపలు ఉడికిపోయి బయటకు వస్తావు. వదిలే బా, మనలో మనకెందుకు. అలా ఏడు. ఏంటి స్కూల్కి వెళ్ళే ప్రోగ్రామ్ ఏం లేదా? ట్యాబ్ వేసుకుని బయలుదేరావు? ఏం వెళ్తాంలే బా, ఇప్పుడున్న ఫీల్డ్లకి స్కూల్కి వెళ్ళి బోల్డ్ అంత ఖర్చు పెట్టి కష్టపడి చదివి ఎవరికిందో ఉద్యోగం చేసే బదులు ఆ ఫీ కట్టే డబ్బులేవో నెల నెలా నాకే ఇచ్చేసావనుకో, నేను వాటిని దాచి పెద్దయ్యాక ఒక పెద్ద ఇండస్ట్రీని పెడతా. అప్పుడు నేనే చాలా మందికి ఉద్యోగాలు ఇవ్వచ్చు. ఎలా ఉంది ఐడియా? అదిరిపోయింది. మన బావ కూడా చిన్న వాచ్మెన్ ఉద్యోగం ఉంటే ఇవ్వరాదే? ఇద్దాం లేవే, టెన్షన్ పడకు, మన బావే కదా. మీరిద్దరూ ఇప్పట్లో నా కంపెనీ వదిలేసి వెళ్ళే స్కీమ్ ఏం కనబట్టలేదు. అంజీ, సౌజీ, మిమ్మల్ని పిలుస్తుంది ఎలాండి? వెళ్తానులే. నువ్వు చూసుకో. సౌజీ, ఒరే అంజీ. అక్క, ఏమే మీ ఇద్దరికి ఇంకా ఆఫీస్ కి టైం అవ్వలేదా? రెడీ అవ్వలేదు? మా సంగతి పక్కన పెట్టు. అక్కడ బావ డ్రెస్ కూడా వేసుకోకుండా పుచ్చకాయ తింటున్నాడు కూర్చుని. అడుగుతుంటే కనెక్షన్ లేకుండా కౌంటర్లు వేస్తున్నాడు. అవునా? పద. హలో మాస్టర్, ఏంటి మ్యాటర్? ఇంకా రెడీ అవ్వలేదు? ఆ ఆఫీసు 1980లో ధీరుభాయ్ అంబానీ బ్యాంక్ ఆఫ్ ఇండియన్ లోన్ అడిగితే ఇవ్వలేదండి. 2010లో దెబ్బక బ్యాంకుని కొనబడేసాడు. నిన్న మన బాస్ని పర్సనల్ లోన్ అడిగా, ఎవనన్నాడు. చూద్దాం ముందు ఏం జరుగుద్ది. ఇదిగో ఇలానే గుమ్మానికి గుద్దుకున్న వాళ్ళకి ఏదేదో మాట్లాడుతున్నాడు. ఇంతకీ ఆఫీస్కి వస్తున్నారా రావట్లేదా? లేదా ఎందుకు చెప్పను. ఇదిగో ఇటు రావి, ఇంకోటి చెప్తా. వెళ్ళిపోండి. బావేదో ప్లాన్ వేసాడే, అందుకే అంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. అది అర్థం అవుతుంది. ఇంతకీ ఏం ప్లాన్ వేసాడు? అది అర్థం కావట్లా. ఇందులో అర్థం కాకపోవడం కేముందే? నీకు తెలియకుండా బావ ఆఫీస్ ఎగ్గొట్టేయాలంటే బాస్కే కదా ఇన్ఫార్మ్ చేయాలి. మరి ఇంకా అలా మబ్బు మొహం వేసుకుని చూస్తావంటే కొట్టు మరి ఫోన్ బాస్కి. హలో బాస్, మా ఆయన మీకేమన్నా ఫోన్ చేశాడా? చేశాడు. మిమ్మల్ని లోన్ ఏదైనా అడిగితే ఇవ్వనన్నారా? ఉన్న లోన్కే లింక్ ఎట్టాడు. అర్థం కాలా. అసలు ఏం జరిగిందంటే ఫోన్ చేసేంటి? హలో హలో బాస్, హౌ ఆర్ యు? ఇప్పటిదాకా బాగానే ఉన్నాను, చెప్పు. ఏం చేస్తున్నారు బాస్? ఆకాశంలో కొత్త కొత్త గ్రహాలు ఎలా ఉంటాయని ఆట వేస్తున్నా. ఓహో, పెనం మీద అట్లా ఎత్తున్నారా?
ఎలా కనిపెట్టేశాడు? కంగారు పడకండి, అలాంటి ఆటలు మనం చాలా వేసాం. కళల గురించి మానేసి నువ్వు కాల్ చేసిన కాసు గురించి మాట్లాడుకుందామా? మాట్లాడుకుందాంలే బాస్. బాస్, మీకు మేడం అంటే ఇష్టమా కోపమా? చంపేయాలంత కోపం ఇప్పుడు ఎందుకు గుర్తు చేసావురా? చాలా ఇష్టం. ఓ రకంగా చెప్పాలంటే ప్రాణం. మరెందుకు బాస్ అట్టంతా అలా ముక్కల కింద కెలికేశారు? ఇదేంటి అన్న చూసినట్టు చెప్పేస్తున్నా? బాస్ కంగారు పడకండి, నేను కూడా అలాంటి కళల్ని ముక్కలు చేసేసిన రోజులు చాలా ఉన్నాయి. అరే నువ్వు పొద్దు పొద్దున ఎందుకు ఫోన్ చేసావురా? ఆ, నేను ఆఫీస్కి రాను బాస్, వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకుంటా. అరే అదేమన్నా స్కూల్ ఆరా మారం చేస్తున్నావు? అది కాదు బాస్, మీకైతే మేడంతో ఇంట్లో మాత్రమే టాచరు, ఆఫీసులో బాగా ఎంజాయ్ చేస్తారు. మరి నాకు ఆఫీస్లోని ఇంట్లోని 2 చోట్ల టాచరే. బతుకు మీద ఎలక్తో చెప్తుంది. అయితే చచ్చిపోరా, నన్నేం చేయమంటావు? అది నీ కర్మ. ఆ కర్మని మీరే మార్చాలి. మీరు నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారనుకోండి, హ్యాపీగా ఒక్కడిని ఇంట్లో కూర్చుని ఎంజాయ్ చేస్తూ వర్క్ చేసుకుంటా. అబ్బా అంత సీన్ లేదు, అస్సలు కుదరదు. అయితే నేను జాబ్ మానేస్తా. మానేస్తే మానే, ఇంకొని పెట్టుకుంటా. జాబ్ ఉన్న మొగుళ్ళకే వాల్యూ లేదు, ఇక జాబ్ లేని మొగుళ్ళంటే బాత్రూంలో బ్రష్ కన్నా హీనం అయిపోద్ది లైఫ్. చూసుకో. చూసుకుంటాలే గానీ నేను జాబ్ మానేస్తే మీకే హోలు. నాకెందుకు హోలు? మీ దగ్గర కార్ కొన్నాను కాబట్టి, ఆ కార్కి ఇంకా ఈఎంఐలు కట్టాలి కాబట్టి. మీరు జాబ్ లో తీస్తే ఈఎంఐలు ఎలా కడతాం? ఒకవేళ తీసేస్తానంటే తీసేయండి, ఎలాగో కార్ నా పేరు పైన ఉంది కదా. మీరు మేడం ఏం చెప్పుకుంటారో చెప్పుకుంటూ ఉంటాను మరి. రే 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 ఆ, రే ఏంటమ్మా? ఆ కారు మీ మేడందిరా. తెలుసమ్మా, అందుకే కదమ్మా బ్లాక్ మెయిల్ చేస్తున్నాం. మీరు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ కన్ఫర్మ్ చేసినట్టు మెయిల్ పెట్టండి సార్. అన్నట్టు అట్టేపోయింది సార్. రే టిఫిన్ రెడీ అయ్యిందా? అవుతుంది అవుతుంది, అది జరిగింది. అమ్మ నా బ్లాక్ మెయిల్ మొగుడా, నన్ను ఆఫీస్కి పంపించి నువ్వు ఒక్కడివే ఇంట్లో ఉండి ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నావా? ఇప్పుడు మనం ఏం చేద్దామే? చల్ తమ్ముడు, సౌండ్ పెట్టి గిప్ అని గుద్దుతే బేస్ రావాలి. మొత్తం మన బ్యాచ్ వేసుకుని ఇంటికి వచ్చేయండి రా, బేపచ్చం చేద్దాం. హైదరాబాద్ రోడ్లో మన ఫాదర్స్ ఇంజనీ కాదు, ట్రాఫిక్ ఉప్మా అయిపోద్ది. ఏ ఆఫీస్కి వెళ్తా? అదేంటిది, అది ఎలా కుదురుద్ది? అది అలాగే కుదిరింది. జాబ్ మారితే జీతం పోద్దే, ఉద్యోగం ఉత్తమ స్త్రీ లక్షణం. మీరు సామెతలు మార్చేసినంత మాత్రాన ఆఫీసులకు ఎవరు వెళ్ళరు. పదవే గిప్పని తగిలింది. నెలంతా ఓటీలు చేయమన్నా చేసేసి కకృతి మొహంది. ఇది జాబ్ మానేద్దా? ఏదో జరిగింది, అర్జెంట్ గా బాస్కు ఫోన్ చేయాలి. వీడి వల్ల ఏదో రోజు నా ప్రాణం పోద్ది. ఏంటయ్యా? ఏంటి బాస్ అంత కోపడుతున్నారు? కొంప తీసి మేడం గారు బట్టలు కొడుతుంటే సూదిగాని కూర్చుందా? ఒరేయ్ నువ్వు గెస్ చేసి చెప్తున్నట్టు లేదురా, మా ఇంట్లో ఇక్కడ సీసీ కెమెరాలు పెట్టి చూసి చెప్తున్నట్టుంది. సీసీ కెమెరా పెట్టే బాస్. ఏంటే? కంగారు పడకండి, ఉత్తునే అన్న. ఎందుకు ఫోన్ చేసో చెప్పి తాగలాడు. బాస్, మా ఆవిడ మీకు ఏమన్నా ఫోన్ చేసిందా? ఒరేయ్ మీ మొగుడు పిల్లలు ఇద్దరికి శాండ్విచ్లో దొరికాండ్రా, సెంటర్ చేసి చట్నీ చేసేస్తున్నారు. అంటే చేసిందనమాట. ఏమడిగింది బాస్? ఏమడిగిందంటే చెప్పమ్మా. బాస్ ఏం చేస్తున్నారు? ప్రాజెక్ట్ లో కొన్ని మడతలుంటే సాఫ్ చేస్తున్నా. ఓహో, మేడం గారు లెగిన్ ఐరన్ చేస్తున్నారా? నువ్వు మీ ఆయన ఒకే స్కూల్లో చదువుకున్నారా? అచ్చు కుదిరినట్టు అంత కాటికి ఎలా చెప్తున్నారు? మీరు ఫోన్ చేసినప్పుడు ఏమైనా చేయాలంటే భయం అవుతుంది తెలుసా? అదొక టాలెంట్లే బాస్, మా ఆయనకి నాకే బాగా వచ్చు. ఇద్దరు తీసుకెళ్ళి హుస్సేన్ సార్లు దోసేయాలి. మంచి టాలెంట్. ఇంతకీ ఎందుకు ఫోన్ చేసావు చెప్పు. మీరు నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలి బాస్. అసలు మీ ఇద్దరు నేను కొండేరు పప్పులా కనిపిస్తున్నానా? ఇద్దరికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చి ఆఫీసులో నేనేం చేయాలి? మీరు ఇస్తారు నాకు తెలుసు. సచ్చినేమన్నా బాస్, మీరు మర్చిపోయినట్టున్నారు. లాస్ట్ మంత్ లోనే మాకు హౌసింగ్ లోన్ ఇచ్చారు. దాని ఫస్ట్ ఈఎంఐ కూడా ఇంకా కట్ అవ్వలేదు. అది నా శాలరీకే లింకు. వాడు కార్ లోన్, నువ్వు హౌస్ లోన్, నేను ఎర్రిపోను. ఇప్పుడు నీకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వకపోతే జాబ్ మానేస్తానని బ్లాక్ మెయిల్ చేస్తావు కదా? తప్పదు కదా. మీ ఇద్దరు అసలు ఆఫీసు రాకండి, శాలరీ నేనే పంపించేస్తా. ఈఎంఐ కట్ చేసుకుని పెట్టే ఫోను. ఏంటి వాసన వస్తుంది? అమ్మని మా ఆవిడ లెగ్గిన కాలిపోయిందిరా. కాలిపోతే కాలిపోయిన ఉంటే తొక్కలో లెగిన ఇక్కడ జీవితమే కాలిపోయింది. పెట్టండి ఫోను. మొత్తం తగలెట్టాడు. ఉసే రాజకుమారే, తెలిసిపోయిందా? ఎలా ఉంది ట్విస్ట్? కిస్ పని తగిలి ఉంటుంది. మీరెక్కడుంటే నేను అక్కడే ఉంటా. నెక్స్ట్ ఎపిసోడ్ లో మీకుంటది.
750. అక్క నీ లైఫ్ అంబిషన్ ఏంటే? అంబిషనా? వాట్ ఆర్ యు టాకింగ్? అంబిషన్ అన్న మాట వింటేనే మనకు మోషన్స్ పట్టేసుకుంటాయి బాబు. మరి అలాగే ఇలాగేనా? వస్తున్నా నీకు మంచి మోటివేషన్ క్లాస్ ఇస్తా ఉండు. ఇలాగంటే ఇలాగే. చైల్డ్ ఏజ్ లో ఫాదరు, ఎంగేజ్ లో లవరు, మిడిల్ ఏజ్ లో ముగుడు, ఓల్డ్ ఏజ్ లో కొడుకు. ఇంతమంది మనం చూసుకుంటున్నప్పుడు మనకెందుకే అంబిషన్స్ నావిగేషన్స్? వీళ్ళందరినీ గ్రిప్ లో పెట్టుకోవడమే నా మెయిన్ అంబిషన్. అంటే ఏదో కష్టపడి సాధించేయాలి, సమాజాన్ని ఉద్ధరించేయాలి, కుటుంబానికి పేరు తెచ్చేయాలి. ఏం మాట్లాడుతున్నావు? ఇవన్నీ పని పాట లేనోళ్ళు చేసే పనులే. మనం బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్. ఈ పేరుని అస్సలు పోనివ్వదు. ఇలా ఉంటోనే దీతో సంఘానికి ప్రెసిడెంట్ అవుతా. తీతో సంగమా? ఎస్, తిండం తొంగోడు. మన పెద్దవాళ్ళు ఏం చెప్పారు? నేను చిన్న పిల్లని కదా, నాకు తెలియదులే. నేను కొంచెం పెద్ద పిల్లను కదా, నేనే చెప్తాలే. జీవితాన్ని ఎప్పుడూ ప్రశాంతంగా ఉంచుకోమన్నారు. ఎవరెంత కష్టపడినా ప్రశాంతత కోసమేగా. మనం ఏం కష్టపడకుండానే ప్రశాంతంగా ఉన్నాం. చిన్న లాజిక్. అయినా నువ్వేంటే ఎయిమ్స్ అంబిషన్స్ అంటూ మన డిక్షనరీలో లేని వర్డ్స్ యూస్ చేస్తున్నావు? ఏమో అక్క, ఈ మధ్యన డాన్స్ నేర్చేసుకొని పేరు తెచ్చేసుకోవాలని, గేమ్స్ ఆడేసి కప్లు కొట్టేయాలని, న్యూస్ లో వచ్చి ఫేమస్ అయిపోవాలని. కొంపతీసి బాగా చదివేసి ర్యాంకులు కొట్టేయాలని ఏమని అనిపిస్తోందా? ఏ అదైతే అసలు అనిపించట్లేదు. అలా అయితే ఓకే. భరతనాట్యం నేర్చుకుంటే ఎలా ఉంటదంటావ్? భరతనాట్యం భర్తతో చేయించే నాట్యం. అక్క రోజు బావతో చేయించేదేకా. అది చాలా ఈజీ, నేర్చేసుకోవచ్చు. మరి బావ అక్కతో చేయించేది? అది ఎలాగో అవ్వదుగా. నువ్వెప్పుడొచ్చు? నువ్వు ప్రశాంతత కోసం చాలా ప్రశాంతంగా చెప్తున్నప్పుడు. ఏంటి మన ఇంట్లో దొరకని దాని గురించి మాట్లాడుకుంటున్నారు? అది ఉండగా ఇది మీకు కాదు నాకు. మరి నాకు పెట్టి తెచ్చుకోవటమే. అంత సీన్ లేదు. ఒరే అంజీ లేడు, ఆఫీస్కి వెళ్ళాడు. మరి ఇదెల్లదే? మేనేజర్ ఇంట్లో ఉండగా పిఏకి ఆఫీస్లో ఏం పని? మీకు మెయిన్ మ్యాటర్, ఇద్దరం ఉద్యోగాలు చేస్తున్నాం, ఇద్దరం వర్క్ ఫ్రం హోమ్ తీసుకున్నాం. అయితే వర్క్ ఫ్రం హోమ్ అంటే ఆఫీస్ వర్కే కాదు, హోమ్ వర్క్ కూడా ఎవరిది వాళ్ళు చేసుకోవటమే. అంటే ఇప్పుడు నాకు కాఫీ మీకు మీరే మాకు మేమే, మీకు మీరే మాకు మేమే. అది టిఫిన్ ఎరగొట్టేలు. నాకింది చాలు, నాలుగు ఊడిపోద్ది. టిఫిన్ ఏది? మీకు మీరే మాకు మేమే, మీకు మీరే మాకు మేమే. శ్మశానంలో కురివిదేయాల ఇద్దరు సరిపోయారు. ఆకలేస్తే అట్లు పిండి ఉంది, వేసుకొని తినండి. కడుపు కాలినా సరే కాంప్రమైజ్ మాత్రం అవను. వంట చేయను. చెయ్యొద్దు, మాడి సావండి. ఎందుకు మాడతాం? ఈ పూటకు ఫ్రూట్స్ తినేద్దాం. రోజు రోజుకి దీనికి ఎక్స్ట్రా ఎక్కువైపోతున్నాయి. కాసేపు టీవీ చూద్దాం. టీవీకి సెంటర్ లో ప్లాస్టరా? మీకు మీరే మాకు మేమే, మీకు మీరే. టీవీకి సెంటర్ లో ప్లాస్టర్ వేసేసినంత మాత్రాన బొమ్మ ఒకటే కనబడుతుంది కదా, అరగుపుడికే మొహాలరా. బొమ్మ ఒకటే అయినా మా బొమ్మ మీరు చూడకూడదు, మీ బొమ్మ మేము చూడకూడదు. అన్ని హాఫ్ హాఫే. గుండు కూడా సగం కొట్టించుకుంటే 5 రోజులు పోతుంది. మిగిలి చూస్తే మా బదిలేస్తుంది. ఏదవ హాఫ్ ఫేస్ మొహాలు వేసుకుని అక్కడ కూడా రా. ఇటు చూడలే. సింకు కూడానా? దీనికి కూడానా? సగవే. ఇప్పుడు ఎలా వాడాలి దీన్ని? చిచే ఇది హైలైట్. ఆకలి తెగేసేస్తుంది. గడియారనకు కూడానా? అంటే ఇది మనకు ఖచ్చితంగా తిండేట్టదు. అలాగని మనం సరెండర్ అయిపోకూడదు, వంట చేయకూడదు, ఆర్డర్ పెట్టకూడదు. మరేం చెయ్యాలి? ఐడియా. నెక్స్ట్ ఏంటే? ఏ మగాడైనా కడుపు కాలితే కాలబేరానికి రావాల్సింది. వండుకొని తింటాడు. వండుకుని ఓడిపోయినట్టుగా ఆర్డర్ పెట్టుకుంటాడు. శాలరీలో సగం సంకనాకపోయిద్ది. అయితే ఇప్పుడు మన హీరో ఏం చేస్తాడు? విల్ హీ గివ్ అప్? అంత సీన్ లేదు. మనం తింటంటే చూస్తూ ఉంటాడు. కాదండి, పాన్ ఇండియా యాక్టింగ్ స్టార్ట్ చేద్దాం. పాపం మీ బావ పరిస్థితి తలుచుకుంటే తెగ నవ్వొచ్చేస్తుంది. కానీ నవ్వకూడదు కదా, అందుకే నవ్వట్లేదు. నేను కూడా. చికెన్ కర్రీ వండలేదు. బాక్స్ చూస్తే కొనట్లేదు. మరేలా? అలా అంతా నోకే. ఒసేయ్, ఇడ్లీలో నోకే ఎక్కువ వేసేదో తెలుసా? కేజీ 50 రూపాయలు ఉంది. రేపు మాపో 100 అయిపోద్ది. కంట్రోల్ చెయ్యి. ఎండుమిర్చి. ఒసేయ్, ఎండుమిరపకాయల చట్నీలో ఎండుమిరపకాయలు పోపెందుకే?
కేజీ 500 ఉంది, కంట్రోల్ చేయి. అబ్బా రేట్లు అన్నాక పెరుగుతాయి. అప్పుడు ఆస్తులన్నీ కరుగుతాయి. ఇవన్నీ కంట్రోల్ చేయడానికే కదా ఇంటికి ఎవరు రాకూడదని సిటీ సవార్లు ఇల్లు తీశాను. ఫ్రెండ్స్ మాత్రం వచ్చేస్తారా? ఈడెలా వచ్చాడు? నా ఇల్లు తినేతనేటి? ఏ మీ ఇంట్లో చేయలేదా? పెట్టలేదు. అయితే ఎంత దూరం వచ్చి నా ప్లేట్లో తినే బదులు బయట కొనుక్కొని తినచ్చుగా. కూడదు. ఎందుకు? ఎందుకా? అందుకు ఆ? కడుపు కాలినా సరే కాంప్రమైజ్ మాత్రం అవను. వంట చేయను. చెయ్యొద్దు, మాడి సావడు. అందుకని మా ఇంట్లో తినేద్దామని వచ్చావా? వచ్చేస్తే మాత్రం నువ్వేమైనా పెట్టేస్తావా? అదే కదా. దానికి ఓ ప్లాన్ వేసా, అది నీకు కూడా యూజ్ అవుద్దని చెప్దామని వచ్చా. ఏం ప్లాను? మన ప్రవీణ్ గడు ఉన్నాడు కదా, వాళ్ళ ఆవిడ మటన్ కర్రీ సితక్ కొట్టారు. ఇంకా మన రాహుల్ గడ వైపు చేపల పులుసు ఎత్తిందంటే ముళ్ళు కూడా మింగేస్తాం. ఇంకా మన రాఘవ్ గడ వాళ్ళ ఆవిడ పీతల పులుసు పిచ్చెక్కించారు. ఎలాగ మన సుమన్ గాడు, సతీష్ గడు, నందు గడు వెజ్ బ్యాచ్. అయితే ఈ ఆడవాళ్ళలో గొప్ప గుణం ఉందిరా, మీ వంట బీభత్సం. మీ చేతిలో ఏదో మహిమ ఉందమ్మా. ఆ చేతులకి మా 2 చేతులు ఎత్తి దండం పెట్టచ్చు తెలుసా. ఎప్పుడో మా అమ్మ చిన్నప్పుడు వండినప్పుడు తిన్నా ఇంత అద్భుతంగా. మళ్ళీ ఆ రుచి నీ చేతిలోనే ఉందమ్మా. మా ఆవిడ చచ్చి చెడి కింద మీద పడి వండితే వంకాయ టెంకాయ టేస్ట్, చికెన్ కర్రీ మిల్ మేకర్ టేస్ట్ వస్తుందమ్మా అని పొగిడేవనుకో ముందు నిజమని నమ్మేస్తారు. అంతే తెగ సంబరపడిపోయి ఏదో అన్నయ్య నా చేతనైంది నేను చేశాను, ఎప్పుడైనా కావాలంటే అడగండి వండిస్తా అంటారు. మనం ఆగుతాం ఏంటి? వెంటనే అడిగేస్తాం. వెంటనే వండేసి బాక్సుల్లో పెట్టిచ్చేస్తారు. ఇదే స్కీము మన ఫ్రెండ్స్ అందరిలోనే వాడేమనుకో ఈజీగా 1 మంత్ గడిచిపోద్ది. అమ్మని ఎంత ప్లాన్ వేసావురా? కానీ ఎక్కడో కొట్టేస్తుందిరా. ఎక్కడ? కొద్ది పొగిడితేనే క్యారెల్ కట్టేసే వాళ్ళు ఉంటారు ఈ రోజుల్లో. అది ఈ రేట్లకి ఉంటారా? టాలెంట్ లేకపోతే టాలెంట్ ఉందని పొగిడితే పడిపోయి ఆడవాళ్ళు 10 మందిలో 9 మంది ఉంటారు. అదే ఇంకొంచెం ముందుకెళ్ళి మా రాహుల్ గడ అలా ఆవిడ ఉంటే అస్సలు తినలేని తెలుసమ్మా. ఇంకా మా ప్రవీణ్ గడ అలా ఆవిడ వంట అయితే వాంతులు వచ్చేస్తాయి అన్నావనుకో కొంచెం చట్నీ ఫ్రై కూడా ఎక్స్ట్రా కట్టించేస్తారు. నోరు మీరా, నువ్వు 4 మాటలు చెప్తే క్యారెల్ వండిచ్చేస్తారంట. ఇదిగోండి అన్నయ్య గారు చికెన్ కర్రీ. యావండి, అన్నయ్య గారు ఇంతకు ముందే నాకు కాల్ చేసి నేను చేసిన చికెన్ కర్రీ కోసం ఎంత పొగడారో తెలుసా. మీరు ఉన్నారు ఎప్పుడు తినడమే. అన్నయ్య మీకు ఈసారి నుంచి ఎప్పుడు తినాలనిపించినా ఒక్క మెసేజ్ పెట్టండి చాలు. మీరు ఈసారి నుంచి ఇంత దూరం రాకంటే నేనే మీకు పార్సల్ పంపించేస్తా. నువ్వు మదర్ తెరేసా మరో రూపానివే. కాశీ అన్నపూర్ణకే కజిన్ సిస్టర్ అమ్మా. నువ్వు చాలా లక్కీ బావా. వీళ్ళొస్తారే ఇల్లు సిటీలోకి మార్చేసుకోరాదవా. యావండి, మీ ఫ్రెండ్ ప్రవీణ్ ఉన్నాడు కదా, వాళ్ళ ఆవిడ వంట చేస్తే వాంతులు వచ్చేస్తాయంటండి. పాపం అన్నయ్య వాళ్ళ ఆవిడ కూడా వంట చేస్తే రూపురేఖలే ఉండవంటండి. ఇంకా ఆపే. ఏవైందండి? నన్ను ఎవరైనా పొగిడితే అస్సలు తట్టుకోలేరే. తినండి. పొగిడితే మొత్తం ముంచేస్తావే. సొంత పిల్లం వంట తిని తిని సిరాకు చేయింది. ఇడ్లీ తినాలంటే సాంబార్ కావాలి, పూరి తినాలంటే ఆలు కర్రీ కావాలి, కడుపు నిండా తినాలంటే దీని వంట మానేయాలి. హాఫ్ హాఫ్ అంట హాఫ్ హాఫ్ ఏదో హాఫ్ బ్రెయిన్ వేసుకుని. ఏదేమైనా మా పొట్ట సుబ్బరాగడి వైపు చికెన్ చించేసింది. అవును మీరేం తింటున్నారు? పప్పు సాంబారా? అక్క మరీ ఎదవలు చేసేస్తున్నాడు కదా. దిస్ ఈజ్ చికెన్ పీస్. బావా చికెన్. మీకు మీరే మాకు మేమే, మీకు మీరే మాకు మేమే. ఎప్పుడు జారుతూనే ఉంటాయి. ఏంటి రాహేస్తుంది? ఏంటి రాహేతనం? లవ్ లెటరా? లవ్ లెటరా? అది మా తాతల జనరేషన్ లో, అంటే మీ జనరేషన్ లో. ఇప్పుడు అన్ని అగ్రిమెంట్లు కాంట్రాక్ట్లే. అగ్రిమెంటా? ఏం రాహేతుంది ఇందులో? నన్ను పెళ్లి చేసుకోబోయేవాడు ఇలానే ఉండాలి. ఎలా? పెళ్లి చేసుకున్నాక నా బచ్చ, అదే నా భర్త ఇలానే ఉండాలని అగ్రిమెంట్ ప్రిపేర్ చేస్తున్నా. పెళ్ళయ్యాక నా హస్బెండ్ ఏ పని చేయాలి, నాతో ఎలా ఉండాలని అన్ని అగ్రిమెంట్ లో ఉంటాయి. ఏమేమి ఉంటాయి ఏంటి? నెలకోసారి మా పుట్టింటి వాళ్ళని తీసుకురావాలి. తిరిగి వెళ్తారా? వెళ్తారులే. 2 నెలలకోసారి మా ఫ్రెండ్స్ తో ఔటింగ్ వెళ్ళాలి. తిరిగి వస్తావా? తిరిగి రాకపోతే ఇంట్లో ఎవడుంటాడు? అంటే నువ్వు ఇంట్లో ఉండే బ్యాచ్ కాదు కదా. చెప్పు.
ప్రతిరోజు ఉదయం బ్రేక్ఫాస్ట్ నా బర్త్డే ప్రిపేర్ చేయాలి. లంచ్ డిన్నర్ ఆర్డర్ పెట్టించుకుంటావా? వినేహే చెప్పే. లేట్ నైట్ పార్టీస్ చేసుకుంటే నాతోనే చేసుకోవాలి. మరి నువ్వు పెట్టే టాచర్ ఎవరితో చెప్పుకోవాలి? అది కూడా నాతోనే. ఆఖరిగా నేను ఎప్పుడు అడిగితే అప్పుడు విడాకులు ఇచ్చేయాలి. అప్పుడు ఆడు బతికిపోతాడు. ఏడ్చావులే. నవ్వేవులే. ఇలా కొన్ని కండిషన్స్ తో ఓ అగ్రిమెంట్ ప్రిపేర్ చేస్తున్నా. మొగుడుతో అస్సలు కాపురం చేయకూడదని డిసైడ్ అయిపోయి కూర్చున్నావే. Shut up. దీని మీద ఎవడైతే సంతకం చేస్తాడో వాడితోనే నా మెళ్ళో తాళి కట్టించుకుంటా. ఆడి మెళ్ళలో ఉరితాడన్నా కట్టుకుంటాడేమో కానీ నీ మెళ్ళలో తాళి మాత్రం కట్టాడు. ఇన్ని దరిద్రాలు అనుభవింతా నిన్ను పెళ్లి చేసుకునేవాడు ఎక్కడ ఉంటాడే? ఉన్నాడు. ఉన్నాడా? ఆడెంత కరువులో ఉన్నాడు. ఒరేయ్, సంతకం పెట్టే ముందు అగ్రిమెంట్ మొత్తం చదువుకోరా ఎదవా. లేదంటే పెళ్ళయ్యాక పిల్లల్ని ఈ కలర్ లోనే కనాలి ఇలానే కనాలి అన్నదనుకో ఏం చేయాలో అర్థం కాక అగ్రిమెంట్ నెత్తి మీద ఎత్తుకుని ఏడుతో కూర్చోవాలి. అబ్బా, దీనికేం తక్కువ లేదు. మ్యారేజే సార్ మేడ్ ఇన్ హెవెన్ అన్నారు కదా, కాదు మ్యారేజే సార్ మేక్ విత్ అగ్రిమెంట్స్ అనమాట. ఇదిగో నీకు ఫోన్. ఎవరో నీ ఫ్రెండ్ అంట. నా ఫ్రెండ్ నీకెలా తెలుసు? మా గొట్టంగాడు ఉన్నాడా అని అడిగాడులే. ఇంకేమన్నాడు? ఎవడా నువ్వు? నేను బావా రాజేష్ ని. చెప్పు బావా, మీ ఏరియాలో వర్షాలు పడుతున్నాయా? లేదురా, ఎర్రగా ఎండలు కాతున్నాయి, వచ్చి బట్టలు ఆరేసుకో. అవునా, నేను అందుకే కాల్ చేశాను బావా. ఇక్కడ వర్షాలకి బట్టలు ఉతకట్లేదు, ఉతికిన అండర్వేర్ ఆరట్లేదు. వచ్చేసి ఉతికేసుకుని ఆరేసుకుని వెళ్ళిపోతాను. నేనేదో క్యాజువల్ గా అన్నా, నిజంగా వచ్చేస్తాడంటవా? వర్షాలు అలా ఉన్నాయి మరి. కాళీగా కాల్ జాపుకుని కూర్చుంది. అక్క ఏం చేస్తున్నావే? ఫోటోని ఎడిట్ చేస్తున్నా. ఏది ఇలా ఇవ్వు. ఎవరి ఫోటోని ఇది? ఎవరి ఫోటో అంటే నా ఫోటోనే. ఏదో 4 ఫిల్టర్లు వేసాను అంతే. అంటే అసలు పోలికలు లేకపోతేను. ఏడ్చావులే, ఎందుకు వచ్చావో చెప్పు. లాస్ట్ ఎపిసోడ్ కి బిఫోర్ ఎపిసోడ్ నుండి చెప్తున్నావు బావని అది పీకేస్తా ఇది పీకేస్తా అని. కానీ ఇక్కడ కూర్చుని ఇది పీకుతున్నావు. అసలు నువ్వు వర్క్ ఫ్రమ్ హోమ్ ఎందుకు తీసుకున్నావే? మీ బావని ఆడేసుకోవడానికి. ఇప్పుడేం జరుగుతోంది? మీ బావే మనతో ఆడేసుకుంటున్నాడు. అప్పుడేం చేయాలి? కొత్త ప్లాన్ వేయాలి. మరి వేయకుండా ఎపిసోడ్ దెబ్బ మీద దెబ్బ తింటూనే ఉంటావా? ఉలి దెబ్బలు తగిలితే గాని శిల్పం కాలేదు, కొలిమిలో కాల్తే గాని ఇనుము కొడవలి కాలి. ఎండలో ఎండితే గాని పిండి వడియం అవ్వలేదు. ఇలాంటి కుళ్ళు డైలాగ్స్ కి ఏం తక్కువ లేదు. బావ మీద మాత్రం విన్నావు. అయ్యే ప్లాన్ ఆల్రెడీ అప్లై చేసేసానే డఫా. నాకు నమ్మకం లేదు, అందుకే నీకు కూడా చెప్పలేదు. నిజమా? ప్లీజ్ చెప్పవే. ఎంతో కొంత బావ మీద పగ తీర్చుకోవాల్సిన బాధ్యత నాకు కూడా ఉంది కదే. బాగా యాక్ట్ చేస్తావు మరి. సింక్ లేకుండా పెర్ఫార్మెన్స్ చేసి ప్లాన్ చెడగొట్టకూడదు. అస్సలు చెడగొట్టను. ఫుడ్ లేకుండా చేస్తే మీ బావ ఏం చేశాడు? వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి తెచ్చుకున్నాడు. మరి బెడ్ లేకుండా చేస్తే ఏముంది, వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి అనలే. నువ్వు అనకపోయినా మగాళ్ళందరూ అదే చేస్తారు. అందుకే ఒక భార్యగా చేయలేంది ఒక మేనేజర్ గా చేశా. హెచ్ఆర్కి ఫోన్ చేసి మీ బావ శాలరీని హోల్డ్ లో పెట్టిస్తే ఏం జరిగిద్దో చూద్దుగాని పద. అబ్బా, మళ్ళీ ఛార్జింగ్ అయిపోయిందే. బా, పవర్ఫుల్ పవర్ బ్యాంక్ ఒకటి కొని బా. నువ్వు చేసే ఉద్యోగానికి పవర్ బ్యాంకు ప్లగ్ పవర్ లో పెట్టి 2 వేలు చెవులు చుట్టేస్తా. అమ్మ వద్దులే. అయినా ఎప్పుడు ఫోన్ లో ఛార్జింగ్ అయిపోయింది అంటావు. మా ఫోన్ లో ఎందుకు అయిపోతుంది అంత తొందరగా ఛార్జింగ్? నెవర్. మీది మాది ఒకటే ప్రపంచం కాదు ఆఫీసర్. గంటలో 5 నిమిషాలు ఫోన్ వాడే మీరెక్కడ, అనుక్షణం ఈ ఫోన్లతోనే సహజీవనం చేసే మేమెక్కడ? బోత్ ఆర్ నాట్ సేమ్. మీకు ఫోన్ లైఫ్ లో పార్ట్ ఏమో, కానీ మాకు బాడీలో పార్ట్. బోత్ ఆర్ నాట్ సేమ్. కొడితే కపాలం పగిలిపోద్ది. సేమ్ అంత లేవు, సేమ్ టు సేమ్ అంట. పిల్ల కాలువ. ఇది బాలయ్యబాబు డైలాగ్ అంటే ఇలా చెప్పాలి. అమ్మగారు, ఎవడురాది గాడిదే? ఎవడా నువ్వు? సెప్టిక్ ట్యాంకులు క్లీన్ చేసుకునేవాడవా? డైరెక్ట్ గా ఇంట్లోకి వచ్చావా? అయ్యారు, నేను సేఫ్టీ ట్యాంక్ క్లీన్ చేసాను కాదండి, అంజీనే. ఈ గెటప్ ఏంట్రా? అంతా అమ్మాయి గారు వాళ్ళే. పొద్దున్నుంచి వర్షంలో 10 సార్లు ఇప్పుడు బయటికి. బయట వర్షాలకు రోడ్లన్నీ మునిగిపోయాయి. ఏ మేనవలో పడి ఎక్కడ వెళ్తానని భయమేసి ఇదిగో ఈ టూప్ వేసుకొని తిరుగుతున్నా. అక్కడక్కడ సుడుగుండాలు కూడా తిరుగుతున్నాయండి. ఎరా అంజీ, వచ్చేసావా? ఇందాక ఉప్పు ప్యాకెట్ చెప్పడం మర్చిపోయినరా, తొందరగా తెచ్చారా? చూశారా? ఏమైందిరా? ఏమీ లేదులేండి. ఒకవేళ నా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తే జిహెచ్ఎంసీకి ఫోన్ చేసి డ్రైనేజ్లన్నీ వెతికించండి. డ్రైనేజ్లా? ఎందుకు? అది ఆడ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చాక తెలుతుందిలే. అర్థం కాలా. ఈ వర్షాలకు రోడ్లు ఎక్కడ ఉన్నాయే? అన్ని కాలవలేగా. ఈ స్విమ్మింగ్ చేసుకుంటా సూపర్ మార్కెట్ కి షార్ట్ కట్ కనిపెట్టేటంట్లే. సర్లే గానీ మీకు శాలరీ క్రెడిట్ అయిందా? లేదే. నాకు కూడా కాలేదు. అవునా? ఉండి హెచ్ఆర్కి ఫోన్ చేస్తా. వద్దు, నేను ఆల్రెడీ చేశా. ఏమన్నాడు? మీరే కదా వర్షానికి రోడ్లన్నీ మునిగిపోయాయి అన్నారు.
పాపం వాళ్ళ ఆవిడ పుట్టింటికని వెళ్ళి వర్షానికి వరంగల్లో ఇరుక్కుపోయిందంట. అయ్యా ఆయన ఊరుకుంటాడా? తీసుకురావడానికని ఓలాలో పడవ బుక్ చేసుకొని మరి వెళ్ళి ఆయన కూడా ఇరుక్కుపోయాడంట. ఓలాలో పడవా? అదేంటి ఓలాలో క్యాబ్లు ఆటోలు బైకులు కదా. వర్షానికి రోడ్లు ఎక్కడున్నాయండి? ఓ అసలే ఈ మంతు ఈఎంఐలు ఎలా కట్టాలో, రెంట్ ఎలా కట్టాలో, సరుకులు ఎలా తెప్పించాలో, పాల బిల్లు, కరెంటు బిల్లు ఇవన్నీ. అవును, మీ అకౌంట్ లో ఉన్న డబ్బులతో మీ ఈఎంఐలు, నా ఈఎంఐలు అన్ని క్లియర్ చేసేయచ్చు కదా. నా శాలరీ రాగానే నాది నేను ఇచ్చేస్తా. చేసేయచ్చు. దాన్ని ఉంది. అయితే త్వరగా చేసేయండి, లేట్ అయితే పెనాల్టీలు పడతాయి. వర్షాలు ఆగకపోయినా బిల్లులు ఆగుతాయా? అస్సలు ఆగవు. అమ్మగారు ఇదిగోండి సాల్ట్. రే, నేను చెప్పింది ఈ బ్రాండ్ కాదురా, హిమాలయన్ బ్రాండ్. ఎలక్షన్ చేసుకురా. ఏ సాల్ట్ అయినా ఉప్పుకైనా కదా ఉండేది, కవర్లు మారుతాయి అంతే. అవునా? ఏ అకౌంట్ లో అయినా డబ్బులే కదరా ఉండేది, అకౌంట్లు మారితే అంతే. ఈ మంత్ నీ శాలరీ నా అకౌంట్ లో ఉంచేస్తాను. అర్థమైందిలేండి, వెళ్తాను, ఇయ్యండి. అలాగే ఈ మంత్ సరుకు లిస్ట్ కూడా తెచ్చే, అయ్యగారు డబ్బులు ఇస్తారు. క్యాష్ ఇవ్వకండి, తడిచిపోయి చినిగిపోతున్నాయి. సర్లే, ఫోన్ పే చేస్తాను. ఫోన్ పే చేస్తారంట? దేనికి? దీనికే? ఓహో, నీది ఐఫోన్ కదా. సర్లే, నా ఫోన్ తీసుకెళ్ళు, పాస్వర్డ్ ఫోన్ చేసి చెప్తాలే. ఇంకేమన్నా ఉంటే ఇప్పుడే చెప్పండి. టైర్ పంచర్ అయిందనుకో నా చేతి గల్లాత అయిపోద్ది. ముందేవి తీసురారా, ఇంకేమన్నా ఉంటే మళ్ళీ తెద్దు. ఏమండి, మీరు ఆన్లైన్ లో ఈఎంఐలు, రెంట్లు కూడా పే చేసేయండి. అంజిగాడు నా ఫోన్ తీసుకెళ్ళాడు కదా, ఈ ఫోన్ నా దగ్గర ఉంచుతాలే. అంటే బావ అకౌంట్ ఖాళీ చేసేస్తే డబ్బుల కోసం చచ్చినట్టు నీ కాళ్ళ దగ్గరకు వస్తాడని వేసావా ప్లాన్? నెక్స్ట్ సీన్ లో మొత్తం ఖాళీ. హే సిరి, కాల్ జఫా. హలో. అరే అంజీ, ఆ ఫోన్ కి ఒక ఓటీపీ వస్తా చెప్పరా. ఓటీపీయా? ఓటీపీయే. ఈ వర్షంలో ఏ ఓటీపీ అండి? అదేరా, 6 అంకెల నెంబరు. 219070. ఓకే ఓకే, పెట్టే. ఏమండి, పెండింగ్ ఈఎంఐలన్నీ పే చేస్తారా? పే చేసేగా. ఈ నెలయే కాదు, వచ్చి 6 నెలల వరకు పే చేస్తా. మళ్ళీ వరంగల్ వెళ్ళి వర్షాల్లో ఇరుక్కుపోయి హెచ్చర్ రాకపోతే పెనాల్టీలు పడిపోవు. పని అయిపోయింది, డూబ్లో గాలి తీసేలా. ఇవిగోండి సరుకులు, ఇదిగోండి ఫోన్. తెచ్చడో లేదు కదా. సరుకులు లోపల పెట్టేసి ఆ ఫోన్ మీ అమ్మగారికి ఇచ్చే. ఫోన్ మీదే. అవునా, ఒకసారి కట్టేసుకో. నీ అకౌంట్ మొత్తం ఖాళీ. అయ్యగారు ఇందాక ఓటీపీ అన్నారు, ఇందుకేనా? అందుకే ఒక్క ఓటీపీతో నీ అకౌంట్ నిల్లు. కంగారు పడకు, మినిమం బ్యాలెన్స్ ఉంచాలే, లేదంటే పెనాల్టీలు పడిపోతాయి కదా. వెంటనే హెచ్చరికి ఫోన్ చేసి వరంగల్ నుంచి పడవేసుకుని వచ్చామను. శాలరీ పడలేదనుకో. ఏంటి అంత సీరియస్ గా అటు ఇటు తిరుగుతుంది? లాస్ట్ ఎపిసోడ్ ఓటీపీ ఎఫెక్ట్ అయినా? మరి ఒక్క ఓటీపీతో అకౌంట్ మొత్తం ఖాళీ చేసాడు, ఆ మాత్రం ఉండదా? ఉంటది. బావ అకౌంట్ ఖాళీ చేసేస్తాని దీని అకౌంట్ ఖాళీ చేసేసుకుంది. ఓవర్ కాన్ఫిడెన్స్. ఇప్పుడు ఫేస్ రాసుకునే ఫేస్ క్రీమ్ కూడా 10 రూపాయలు కావాలంటే నీ పాంచం ద్వారా అని బావనే అడుక్కోవాలి. ఎంత మాట అన్నావే! ఇప్పుడు నేను ఎందుకు ఊరికే ఊపిరి తీసుకొని శివగామిలాగా డైలాగ్ కొట్టావు? కూర్చొని కూల్ గా చెప్పు. నువ్వు ఏ ప్లాన్ వేసినా చివరికి అది ఉప్మానే అయ్యిద్ది. అందులో ఉప్పు కారం లేకపోయినా మళ్ళీ మేమే తినాలి. ఏంటి అంటుంది అది? ఎపిసోడ్ ఎండ్ లో నువ్వు దెబ్బైపోయాక నీ ఫేస్ ఎలా ఉంటుందో చెప్తాను. అది చూసి ఓదార్చారు కూడా మేమే కదా. మరే కోహ్లీ సరిగ్గా ఆడకపోతే మళ్ళీ ఫామ్ లోకి వస్తాడులే అని చెప్పి రోహిత్ శర్మ సపోర్ట్ చేసి మాట్లాడాడే. సొంత చెల్లెళ్ళు సపోర్ట్ చేయటం మానేసి సెటర్లేస్తున్నారు. కంట్రీ ఫెలోస్. అయినా మీ తప్పే ఉందిలే, నాతో తిరిగేగా ఇలా తయారయ్యారు. మరే ఏం చేసినా సరే నా డబ్బులు నేను వెనక్కి తెచ్చుకోవాలి. వెళ్దాం. ఎక్కడికే? ఏదో డబ్బులు వెనక్కి అంటున్నావు కదా. మళ్ళీ ఆ ఘోరం చూసి మేము తట్టుకోలేంలే. వెనక్కొచ్చి డబ్బులు వాటా ఇస్తే వెళ్ళిపోతా అన్నారు. వాటా ఇస్తా అన్నారు. ఒక కట్టప్ప 2 కట్టప్పల్ని పెంచుతున్నట్టుంది. నేను ఆడికి వెన్నుపోటు పొడుస్తుంటే మీ ఇద్దరు నాకు పొడుస్తున్నారు వెన్నుపోటు. డబ్బులు ఎలా లాగాలో ఆలోచించండి. మన మట్టి బుర్రలకి ఏమైనా మిస్టర్ ఇంపాసిబుల్ ఐడియాస్ వస్తాయా? ఏదో ఆలోచిస్తున్న ట్యాక్ చేత డబ్బులు వస్తాయి కదా. మరే వినేసింది. మీరు కట్టప్పలు కాదే,
నిమ్మడా చిమ్మడా అంటే కాలికయ్య సిస్టర్స్. ఆషాఢం ఆఫర్స్. లక్ష పెట్టి షాపింగ్ చేయండి, తిరిగి మీ లక్ష్యం మీరు పొందండి. రేపు ఉదయం 11 గంటల నుండి 12 గంటల మధ్య జరిగే మెగా సేల్లో లక్ష షాపింగ్ చేసిన వారికి 1,00,000 క్యాష్ ప్రైజ్. వర్షం వస్తుందని ఆగిపోతే 1,00,000 పోతుంది. ఐడియా వచ్చేసింది. లక్షకు పెట్టావు టెండరు. మనకు పోయింది కూడా లక్షే. కరెక్టే. పద. చెప్పరా బావా పెళ్లి కుదిరిపోయిందిరా నాకు. ఆషాఢ మాసంలో పెళ్ళంటారా అరగుండేదా? హే చెప్పేది ఏది పూర్తిగానవా? ఎన్నో ఆషాఢ మాసంలో కాదు పెళ్లి, ఆ తర్వాత మాసంలోని. అదేడు ఎంతకీ ఏ రోజు? సెకండ్ మ్యారేజ్. ఫస్ట్ నైట్ ఫ్యామిలీతో వచ్చండి. నీ ఫస్ట్ నైట్ మేము ఎందుకురా? రే ఫస్ట్ నైట్ అంటే నా ఫస్ట్ నైట్ కాదురా, 2వ తారీఖున పెళ్లి 1వ తారీఖున వచ్చామంటున్నాను. ఒరే నువ్వు ఇంగ్లీష్ లో మాట్లాడకరా. సరే సరేలే, డేట్ బ్లాక్ చేసుకో మరి, ఉంటా. అలాగే. ఎలక బోన్లోకి వెళ్తే ఇరుక్కుపోద్దని తెలిసినా టమాటాని చూసి మళ్ళీ అదే బోన్లోకి వెళ్ళి ఇరుక్కుపోద్ది. ఇక్కడ మేము పెళ్లిళ్ళు చేసుకుని ఎన్ని పల్టీలు కొడుతున్నా పెళ్లిళ్ళు మాత్రం ఆపరు. అంటే నన్ను పెళ్లి చేసుకుని పల్టీలు కొడుతున్నారా? నేను కొట్టట్లేదే. నీకు మీ వాళ్ళు మంచి సంబంధం చూసారే, నాకే మా వాళ్ళు మోసం చేయరు. అది మీ వాళ్ళ తప్పు. నవ్వేవలే. ఏమండి ఆషాఢ మాసం వచ్చిందండి. ఆషాఢ మాసంలో 3 పిల్లలు కలిసి ఉండకూడదంటే ఎక్కడ బుక్ చేయనా? అర్జెంట్ గా పుట్టింటికి వెళ్ళిపోతావా? అవునండి, అచ్చేద్దామనే వచ్చాను. ఏంటి నిజంగా వెళ్తావా? వెళ్తానా? కాకపోతే ఆషాఢం కదా, ఆఫర్లు మిస్ అయితే మళ్ళీ రావు. కొంచెం షాపింగ్ చేపిస్తే వెళ్ళిపోతా. నువ్వు పుట్టింటికి వెళ్తానంటే తొక్కలో షాపింగ్ ఏంటి? రష్యాతో ఒంటరిగా యుద్ధం చేయమన్నా చేస్తా. ఎప్పుడు చేస్తావు షాపింగ్? ఇప్పుడు చేస్తావా? సెంట్రల్ బస్సుకి టికెట్లు బుక్ చేయనా? ఊరు వెళ్ళిపోతారా? ఈ ఎల్లం కూడా తీసిపోయా? చేద్దాం. మీరు కంగారు పడకండి. మనం షాపింగ్ చేయాలనుకున్నప్పుడు ఆఫర్లు ఉండవు. ఆఫర్లు ఉన్నప్పుడే మనం షాపింగ్ చేయాలి. ఎప్పుడున్నాయంటే ఆఫర్లో? రేపే. రేపటి వరకునా? రేపటి వరకునే. రేపు 11 to 12 ఆషాఢం మెగా సెల్ పెట్టారండి. మెగానా? అంటే ఖర్చు కూడా బాగానా? బాగా ఏముందండి, జస్ట్ 1,00,000. జస్ట్ 1,00,000? నేను ఇంకా 2-3 అయిపోద్ది అనుకున్నాను. ఈ మధ్యన ఖర్చులు బాగా తగ్గించేస్తున్నారు. పేటిఎం లో పేమెంట్ లేదు కదా బా, అందుకే అక్క బాగా దిగాలు పడిపోయింది. అమ్మా కాలికయ్య సిస్టర్స్ ప్లీజ్ కంట్రోల్ యువర్ టంగే. ఇప్పుడు ఆఫర్ ఏంటంటే 1,00,000 పెట్టి షాపింగ్ చేస్తే 1,00,000 క్యాష్ ప్రైజ్ ఇస్తారంట. అది కూడా 11 to 12 మధ్యలోనే. అప్పుడు 1,00,000 పెట్టి షాపింగ్ చేయడం ఎందుకు? ఆ 1,00,000 వెళ్ళి తెచ్చేసుకో 11 to 12 మధ్యలో. షాపింగ్ చేయకుండా 1,00,000 ఎందుకు ఇస్తారండి? షాపింగ్ చేసిన 1,00,000 ఎలా ఇస్తారండి? ఇప్పుడు టియో నెట్వర్క్ వాడు ఉన్నాడు. ముందు ఫ్రీ డాటా ఇచ్చి జనాల్ని అట్రాక్ట్ చేశాడు. కస్టమర్స్ వచ్చాక బిల్లు వాయించేస్తున్నాడు. వీడు కూడా ముందు అట్రాక్ట్ చేస్తాడు, తర్వాత వాయించేస్తాడు. ఇవన్నీ బిజినెస్ ట్రిక్స్ అండి. అమ్మా నువ్వు చాలా పెద్ద బిజినెస్ ఉమెన్వే. మనం కూడా అట్రాక్ట్ చేయనట్టు యాక్ట్ చేస్తాం అంతే, కానీ అలవాటు చేసుకో. అయితే ఇప్పుడు నేనేం చేయాలి? ఇప్పుడు మీరు 1,00,000 ఇచ్చారనుకోండి, ఆ 1,00,000తో షాపింగ్ చేసి వాడిచ్చే 1,00,000 తెచ్చి మీ 1,00,000 మీకు ఇచ్చి నా 1,00,000 షాపింగ్ నేను పెట్టుకుంటా. అర్థం కాలేదా? ఇప్పుడు మీరు 1,00,000 ఇచ్చారనుకోండి, ఆ 1,00,000తో షాపింగ్ చేసి వాడిచ్చే 1,00,000 తెచ్చి ఈ 1,00,000 మీకు ఇచ్చి నా 1,00,000 షాపింగ్ నేను పెట్టుకుంటా. మళ్ళీ అర్థం కాలేదా? ఇప్పుడు మీరు 1,00,000 ఇచ్చారనుకోండి, ఆ 1,00,000తో షాపింగ్ చేసి వాడిచ్చే 1,00,000. ఇప్పుడు ఏంటి? నేను నీకు 1,00,000 ఇవ్వాలి అంతే కదా? అంతే. షాపింగ్ చేసుకుని ఆ 1,00,000 నాకు ఇచ్చేస్తానంటావు అంతే కదా? అంతే. తర్వాత వెంటనే మీ పుట్టింటికి వెళ్ళిపోవాలి. మరి వెళ్ళిపోవాలిగా. అయితే వెంటనే కొడతాను, చూసుకో. చూసుకుంటా, కొట్టేయండి. అయ్యా ట్రాన్సాక్షన్ లిమిట్ అయిపోయింది. మళ్ళీ 24 గంటలాగా పనిచేయదు. అయినా షాపింగ్ రేపు కదా, రేపు కొడతానే. పేమెంట్ మళ్ళీ పెండింగ్ లో పడిందే. మీరుండండి, గ్యాప్ దొరికితే చాలు మధ్యలో దూరిపోతుంటారు. మరే చిచ్చి మీరు మార్రే. డబ్బులు అకౌంట్ లో పడేదాకా మీ బావ దగ్గరికి వెళ్ళి కాస్త ప్యాంపర్ చేస్తుండండి. నేనెళ్ళి మీ బావకి ఇష్టమైంది ప్రిపేర్ చేసి తీసుకొస్తా. అంటే ఇప్పుడు స్పైడర్ సినిమాలో బాలకృష్ణ లాగా స్పై చేయాలా? స్పైడర్ సినిమాలో హీరో బాలకృష్ణ కాదే చిరంజీవి. స్పైడర్ సినిమాలో హీరో బాలకృష్ణ చిరంజీవి కాదే మహేష్ బాబు. మళ్ళీ తీసారా? మహేష్ బాబేలే. ఓసే స్పైకి అని స్కై చేయకుండా యాక్టింగ్ చేయండి. దీనికి ఎప్పుడు మన యాక్టింగ్ మీద డౌటే. ఇదో పెద్ద ఆస్కర్ యాక్టర్ మరి. మరే అక్క ప్యాంపర్ అంటే ఏంటే? టీవీలో చూపించట్లే చిన్నపిల్లలకి వేస్తారు. ఓ అదా, అదే. అంటే ఇప్పుడు మనం బాగా ప్యాంపర్ వేసుకోమని చెప్పాలా? అక్క చెప్పింది అదే కదే. ఓకే. బా నువ్వు డబ్బులు ఇస్తే నీకోసం ఒక ఐటమ్ కొనుక్కొని తీసుకురావాలి. ఏం కొందేవాలి? ప్యాంపర్స్. ఓహో ప్యాంపర్సా? ఎస్, అవి నువ్వు వేసుకోవాలి. చిచి నేను ప్యాంపర్స్ వేసుకోవడం పెట్టి ఎవరు చెప్పారు? అదే అక్క. అక్క తొక్కనకి అక్క చెప్పిన ప్యాంపర్ వేరు, మనం అనుకున్న ప్యాంపర్ వేరు అనుకుంటా.
అయితే యాక్టింగ్ చేయకుండా అక్క దగ్గరికి వెళ్దాం పదా. ఆగండి. ఏంటి బా? ఏంటి మ్యాటరు? ఏం లేదే. ఏమే? మరేదో పేపర్ అన్నారు. ప్యాంపర్ అన్నావా మనం? కాదే, పేపర్. పేపర్ అన్నాం. పేపరా? పేపరే. రేపు షాపింగ్కి వెళ్ళాలి కదా, బా దగ్గర పేపర్ తీసుకుని లిస్ట్ ప్రిపేర్ చేయమంది అక్క. ఉందా బా పేపర్? మీరిద్దరూ ప్రాపర్ గానే ఉన్నారా? అది అర్థమే సాట్. మరే బానే ఉన్నాగా, మాకేమైంది? ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. నో పదవే, మన పేపర్ మనమే తెచ్చుకుందాం. ఎందుకు వచ్చారు, ఎందుకు వెళ్ళిపోతున్నారు? అక్క చెప్పినట్టు యాక్టింగ్ చేయడం చాలా కష్టమేనే బాబు. ఈతో చేయడం ఇంకా కష్టం, కొంచెంలో దొరికేసేవాళ్ళం. సర్లే పద, పిలిచాడంటే మళ్ళీ దొరికేస్తాం. అమ్మా ఏంటి వచ్చేసారు? మీ బావన్ ప్యాంపర్ చేయమన్నా కదా. నువ్వు ప్యాంపర్ చేయమంటే బావ మమ్మల్ని టార్చర్ చేస్తున్నాడు. కొంప తీసి దొరికేసారా? కొంచెం అటు ఇటుగా అలాంటిదే. అవును, నువ్వేంటే బావ కోసం ఏదో ప్రిపేర్ చేస్తా అని కూర్చొని బ్రెయిన్ ని రిపేర్ చేస్తున్నావు. ఏం వండాలని ఆలోచిస్తున్నానే. క్యారెట్ హల్వా చేయి, బాగా ఇష్టం కదా. అయితే నేను వెళ్ళి ఫ్రిడ్జ్ లో బంగాళదుంపలు తీసుకొస్తా. బంగాళదుంపలు ఎందుకే? క్యారెట్ హల్వా చేయాలంటే బంగాళదుంపలు కావాలి కదా. కాదా? క్యారెట్ హల్వా చేయాలంటే కావాల్సింది బంగాళదుంపలు కాదు, బనానాస్. వెళ్ళి బనానాస్ తీసుకొని కుట్టేసుకుంటుందా నాపై? దేంతో చేయాలో నువ్వే చెప్పు, ఏం చేయాలో కూడా నువ్వే చెప్పు. మీరేం చెయ్యొద్దు, నేనే మెయిన్ క్యారెక్టర్ కదా, అన్ని నేనే చేసుకుంటా. మీరు సైడ్ క్యారెక్టర్లు కదా, సైలెంట్ ఉంటే చాలు. మరి మా వాట ఇస్తా 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 ఇస్తా. మళ్ళీ కొట్టేసుకుంటుందా? యాక్టింగ్ చేయమంటో చేస్తేనేమో ఒప్పుకోవు, కుళ్ళు దీనికి. మరే మీకు దండం పెడతానే, నన్ను వంట చేసుకోనివ్వండి. సర్లే మేము వెళ్తాంలే. తొద్దు మొహాలు. మళ్ళీ వచ్చారు. చూస్తున్నాడే. నువ్వు చెప్పింది ఇదే కదే. ఏ అది కాదు, ఇటీ నేను రాస్తా. అబ్బా ఏంటో ఓవరాక్షన్ చేస్తున్నారు. ఏమైంది వాళ్ళకి? ఇంకా ఇటే చూస్తున్నాడు బాబు. అక్కొచ్చేస్తే బాగుండు, గ్యాస్ స్టవ్ మీద కూర్చున్నట్టుంది. ఏదో జరుగుతుంది. ఆ పేపర్ ఇటీవు, నేను రాస్తా. ఏవండి ఏవండి, మీకు ఇష్టమని దహి వడ చేసా. దహి వడ నాకు చాలా ఇష్టం. ఇదేంటి దహి ఉంది, వడ ఇది? వడ ఆర్డర్ పెట్టాను, వచ్చేలో తినకండి. బాస్ ఫోన్ చేస్తున్నాడు. హలో బాస్. నువ్వు మీ ఆయన రేపు 10 కొట్టంగానే నా టేబుల్ ముందు ఉండాలి, 11 కొట్టంగానే అందరం బోర్డు మీటింగ్ లో ఉండాలి. అది బాస్, రేపొద్దున 10ంటికి ఇంపార్టెంట్ వర్క్ ఉంది బాస్. ఏంటమ్మా ఇంపార్టెంట్? రేపు ప్రాజెక్ట్ లీడ్స్ వస్తున్నారు, దానికన్నా ఇంపార్టెంటా? రేపు మీరు ఆఫీస్ రాకపోతే పోలీస్ కేసు పెట్టి లోపల దోయించేస్తారు, చెప్తున్నా. పెట్టైపోను. బాస్ 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 పెట్టేసేది. రేపు ఆఫీస్ అంటండి. మరి ఆషాఢం ఆఫర్లో అదే అర్థం కావట్లేదు. అర్థమవుతుంది. ఇది పట్టుకో, వడొచ్చి దగ్గర వెయిట్ చేయి, తాగేకే నేను వెళ్ళి వాటర్ తాగొస్తాను. అయ్యిందా? లక్ష అంట, లక్ష. ఏం జరిగిందని ఆలోచిస్తున్నారా? నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుస్తుంది. జీతమేమో సింగిల్ పేమెంట్, చేసేదేమో డబల్ డ్యూటీ. అబ్బా మానేద్దామంటే సెంటిమెంటు. ఏం చేస్తున్నావురా? మెట్లు దురుస్తున్నానండి. ఏంటి ఈ మెట్లు? యాదవ్వా, సర్లే గాని ఈ లెటర్ తీసుకెళ్లి బాస్కి ఇచ్చే, కానీ నేను ఇచ్చానని మాత్రం తెలియకూడదు. నేను ఇచ్చాక మీరు ఇచ్చారని కానీ తెలుస్తుంది, అదే తెలియకూడదు. అదే ఎలాగండి? అది నాకు తెలియదు. అర్థం కాలేదు కదా? ఈ లెటర్ ఉంది కదా, ఇది నేను ఇచ్చానని తెలియకూడదు, నువ్వు బాస్కి ఇచ్చావని బాస్కి తెలియకూడదు, కానీ ఈ లెటర్ మాత్రం బాస్కి చేరాలి. అదే ఎలాగండి? అది నాకు తెలియదు. అదేదో మెసేజ్ పెడితే అయిపోతుంది కదా. కదా, ఈ ఐడియా నాకు రాలేదు. అర్థమైంది. ఈ లెటర్ బాస్ అందాలి, కానీ మనం ఇచ్చినట్టు తెలియకూడదు, అంతేగా? అంతే. నేను రాకపోతే నా శాలరీ ఇంటికి పంపించండి. మెసేజ్ పెట్టాలంటే బాస్ బయట ఎదురుతున్నాడా? ఈ లెటర్ బాస్కి ఎలా అందజేయాలి? బాస్కి ఎదురు పడితేనేమో కన్ను పెట్టేస్తాడు, మాస్క్ తీసుకుని మేనేజ్ చేద్దామంటే గొంతు గుర్తు పట్టేస్తాడు. ఈ లెటర్ ఇవ్వకపోతే మా అయ్యగారు. లెటర్ బాస్ అందకుండా ఇంటికి వచ్చావా? లైఫ్ టైం లెటర్ లో పెట్టేవా? సర్లేనండి, ఇస్తా. మనిషి కనపడిపోయినా ఆయన ఆర్ఆర్ మాత్రం నా చుట్టూనే తిరుగుతుంది. ఇప్పుడు ఎలా రా అంజీ? ఐడియా. చిన్నప్పుడు నా రేఖ మీద లెటర్ రాసి ర్యాకెట్ చేసి విసిరినట్టుగా వీడి మీద విసురుదాం. కానీ ఏ ర్యాకెట్ కరెక్ట్గా రేఖ మీద తగలలేదే.
రాకెట్ తగిలిపోయిన రాయి తగులుతుంది కదా, వేసి కొడదాం. జై మహేశ్వతి. అమ్మా రక్తం. అయ్యా రాయి కొంచెం చిన్నది చుట్టాల్సిందే, పాపం పగిలింది. అయినా పర్లేదులే, నన్ను ఎన్నిసార్లు కొట్టలేదు. రాయి దొరకలు చచ్చిపోయాడేదో. అసలు నిన్ను ఈ కంపెనీకి ఎండింగ్ చేసింది ఎవడరా? మా మాంగారు. అందుకేనట్రా చవడదద్దంలో ఎవడేం చెప్తే అదే చేస్తున్నావు. హేయ్, నేనేం చేశా? ఎంప్లాయీస్ అందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేసి మీ హోమ్ ముందు వాచ్మెన్ డ్యూటీ చేస్తున్నావా? సిగ్గు లేదు. హేయ్, ఎవడ్రా అది? ఎవరు లేరు. ఎంప్లాయీస్తో అగ్రిమెంట్ రాయించింది నువ్వు వాళ్ళ మాట వినడానికే, వాళ్ళు నీ మాట వినడానికారా? నా మాట వినడానికే. మరి అన్నీ మూసుకుని అందరినీ ఆఫీస్కి రమ్మని ఆర్డర్ వేయి, లేదంటే కంపెనీ మూసేసి కంప్లీట్గా వాచ్మెన్ డ్యూటీ చేసుకో. యాదవ్వా. నన్నే అందరూ ఆఫీస్కి రాలేదో విడాకులు ఇచ్చి పాడేస్తా, ఎంగిలాకులు ఏరుకుని బతకాలి. యాదవ్వా. అంటే ఇది మా ఆవిడే రాసింది. అమ్మో, అంటే అందరినీ వెంటనే ఆఫీస్కి పిలిచేయాలి, లేదంటే నాకు విడాకులు ఇచ్చేస్తుంది ఇది. ముందు మేనేజర్తో మొదలెడదాం. బాస్ ఫోన్ చేస్తున్నాడు. హలో బాస్. నువ్వు మీ ఆయన రేపు 10 కొట్టంగానే నా టేబుల్ ముందు ఉండాలి. 11 కొట్టంగానే అందరం బోర్డు మీటింగ్ లో ఉండాలి. పోలీస్ కేసు పెట్టి లోపల దోయించేస్తా చెప్తున్నా. పెట్టేయ్ ఫోన్. బాస్ 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 బాస్. అది జరిగింది. ఈ ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూద్దామా? అక్క, ఈ ఓటీటీ వచ్చాక ఇంచక్క కొత్త కొత్త సినిమాలను ఇంట్లో కూర్చొని చూస్తున్నాం కదా. నీ బొందే, నీ బొందా. సినిమా హాల్ అయితే ఏం చక్క, ఇంటర్వెల్లో మీ బావ బయటకెళ్ళి పాప్కార్న్ కూల్ డ్రింక్స్ తెస్తే కదలకుండా కాలు చెప్పుకొని సినిమా మొత్తం చూసేదాన్ని. ఈ ఓటీటీ వచ్చాక మీకు మీ బావకి సినిమా చూస్తున్నంతసేపు పునుగులు బజ్జీలు ఇదిగో ఈ సమోసాలు సర్వ్ చేయలేక చేస్తున్నా. వంటింట్లో ఉండి వాయిస్ వింటాం తప్ప ఈ మధ్యకాలంలో వచ్చిన ఏ కొత్త సినిమా పూర్తిగా చూడలేదు తెలుసా. RRR చూడటానికి 3 రోజులు పట్టింది. ఆషాఢం ఆఫర్స్. ఏంటి ఓటీటీలో కూడా వచ్చేసాడా? యాడ్స్ ఎక్కడికైనా వచ్చేస్తాయి. తీసేయ్, అర్జెంటుగా ముందు యాడ్ తీసేయ్. ఏమే యాడ్ చూస్తుంటే ఎక్కడో కాలుతున్నట్టుంది. కాల్దా మరి. ఆషాఢం షాపింగ్ లేదు, పోయిన 1,00,000 వెనక్కి రాలేదు. ఎలా వస్తదే? మనం ఎక్కడో ఏదో లీడ్ వదిలేసాం, లేకపోతే ప్లాన్ ఫ్లాప్ అయ్యేది కాదు. నీ మొహం వదిలేసామే ఏదో సమోసా మొహం వేసుకొని. ముందు మిమ్మల్ని వదిలేయాలి. అమ్మాయి గారు ఇవిగోండి సరుకులు. ఎరా చెప్పినట్టు అన్ని లూజే తెచ్చావా? అన్ని లూజే తెచ్చా. ఏంటి లూజులన్నీ చేరి లూజు గురించి మాట్లాడుకుంటున్నాయి? అమ్మాయి గారు ఏ సరుకులు తెచ్చినా లూజే తేమన్నారు, ప్యాకెట్లు వద్దంట. వర్షాకాలం లూజ్ అయితే స్క్రూలు ఏమన్నా లూజ్ అయినాయా? ప్యాకెట్లు అయితే తడిచిపోకుండా ఉంటాయి కదా. నా స్క్రూలన్నీ టైట్ గానే ఉన్నాయి, మీ స్క్రూలే తుప్పట్టిపోయాయి. అన్ప్యాక్డ్ ఐటమ్స్ వితౌట్ GST. అయితే ప్యాకెట్ తో కొంటే 5% GST, అదే లూజ్ అయితే GST ఫ్రీ. మనకి స్క్రూలు లూజ్ అంట ఏదో రెంచి మొహం వేసుకొని. నాది రెంచు మొహం కాదే, నీదే మారిపోయిన ఇంజిన్ ఆయిల్ మొహం. అన్ప్యాక్డ్ GST ఫ్రీయా? రైతు పండించి పిండి తెచ్చి డైరెక్ట్ గా నీ ఒంటింటి డబ్బాలో పోసేస్తాడు. మరి రైతులు పండించిన పంట డీలర్లకు అమ్మితే డీలర్ల ఫ్యాక్టరీ వాళ్ళతో డీలింగ్ పెట్టుకుంటే ఆ ఫ్యాక్టరీ వాళ్ళు పిండిల్ని పప్పుల్ని నూనెల్ని చక్కెరని ప్యాకెట్లు చేస్తే ఆ ప్యాకెట్ల మీద గవర్నమెంట్ GST గుద్దితే ఆ GST గుద్దిన ప్యాకెట్లు హోల్సేలర్లు కొంటే హోల్సేలర్ల దగ్గర రీటైలర్లు కొంటే ఆ రీటైలర్ దగ్గరికి నీలాంటి లూజు మొహం ఇలాంటి లూజు గాని పంపించి లూజ్ అమ్మని అడిగితే ఆ ప్యాకెట్లోంచి ఈ లూజు ప్యాకెట్ కట్టేస్తాడే లూజు మొహం. నీకు ఇంకో విషయం చెప్పనా? రైతులకు అమ్మే ఇత్తనాలు ఎరువుల మీదే GST ఉంది. ఇత్తనం భూమిలోకి వెళ్ళడమే GSTతో వెళ్తుంది, పెరగడమే GST ఎరువుతో పెరుగుతుంది, పంటే GSTతో పండుతుంది. ఇంకా GST లేకుండా నువ్వెలా బతుకుతావే? చాలా రోజుల తర్వాత పెద్ద సోషల్ మెసేజ్ అన్నా నా కళ్ళు తిరుగుతుని పడిపోతా. నేను కూడా. ఇది ఎప్పుడు పడిపోయాడా? వీళ్ళ మీద ప్యాకేజీలు GST వాటర్ చల్లుదాం. లేకు ఇలా బుక్ అయిపోయాను, ఎప్పుడు పడిపోయాను. అంటే మన బాడీలో ఉన్న బ్లడ్ కూడా GST బ్లడ్ రా. ఇది మళ్ళీ పడిపోయాడు. నీకు వితౌట్ GST దొరికింది ఏదన్నా ఉందంటే అది నేనే. వీళ్ళకి పడుకోవడం బాగా అలవాటు అయిపోయింది. లేదు నాకంతా అర్థమైపోయింది. ఏమని? ఏం పెంచినా సరే కలిసి బతికేయాలని. కలిసి కాదే కలుపుని బతికేయాలని. కరెక్టే. పద, నీకు GST బిర్యానీ చేసి పెడతా. GST బిర్యానీయా? మనం ఇచ్చిన స్ట్రోక్ వెళ్ళి బ్రెయిన్ ఏమన్నా బరస్ట్ అయిపోయినాయా? వెళ్ళి చూద్దాం. అమ్మా బాబా ఇటు పోయొద్దు. సౌజీ
అదో ఓసే జిఎస్టి బిర్యానీ అంటే అంత చెప్పారు. జిఎస్టీ బిర్యానీ గురించి తెలీదా? తెలీదే. చెప్తా ముందుగా 12% జిఎస్టీతో కన్నా ఒక స్టీల్ పాత్రని తీసుకోవాలి. అందులో 5% జిఎస్టీతో తీసుకున్న ప్యాకేజ్ చికెన్ ని 1 కిలో వేయాలి. అందులో 5% జిఎస్టీ వేసిన నిమ్మకాయ, కారం, పెరుగు. అక్క మన ఇంట్లో పెరుగు లేదే, పాలే ఉన్నాయి. జిఎస్టీ చింతపండు ఉందా? ఉంది. అది పాలలో పెరుగైద్ది. పెరుగు జిఎస్టీ తగ్గించిన తర్వాత నువ్వు సూపర్ అక్క. అయినా ఆ తర్వాత జిఎస్టీ వేసిన అల్లం, జిఎస్టీ వేసిన గరం మసాలా, జిఎస్టీ కట్టి మరీ కొన్న నెయ్యి, ప్రస్తుతానికి జిఎస్టీ లేని ఉల్లిగడ్డ ముక్కల ఫ్రైతో కలుపుకోవాలి. దాన్ని 28% జిఎస్టీతో కొన్న ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత 12% జిఎస్టీతో కొన్న అల్యూమినియం పాత్ర తీసుకొని 18% జిఎస్టీతో కొన్న స్టవ్ మీద పెట్టి 1150 రూపాయలతో కొన్న గ్యాస్ సిలిండర్ ఆన్ చేసి 18% జిఎస్టీతో కొన్న లైటర్ తో కానీ 12% జిఎస్టీతో కొన్న అగ్గిపెట్టితో కానీ వెలిగించాలి. ఒకవేళ ఎలక్ట్రిక్ స్టవ్ ఉంటే? ఏ స్టవ్ అయినా జిఎస్టీదే కదే. నువ్వు మళ్ళీ సూపర్ అక్క. అయినా మరి పొలాల పొయ్యి నువ్వు ముయ్యి. నెక్స్ట్ ప్రస్తుతానికి జిహెచ్ఎంసీ వాళ్ళు ఫ్రీగా అందిస్తున్న మున్సిపల్ వాటర్ పోసి జిఎస్టీ లేని స్పైసెస్, ట్యాక్స్ లేని ఉప్పు వేసి మరిగించి లేటెస్ట్ గా 5% జిఎస్టీ పెంచిన బిర్యానీ రైస్ వేసి 75% ఉడికించి దించేయాలి. దించేస్తానని వదిలేసావంటే ఆ తర్వాత 12% జిఎస్టీతో కొన్న బటర్ రాసి మనం ఇంతకు ముందు నానబెట్టుకున్నాం కదా, ఏది అదేనండి 5% జిఎస్టీతో చికెన్, పెరుగు, నిమ్మకాయ. గుర్తొచ్చింది. ఆ చికెన్ వేసి 50% ఉడికిన తర్వాత రైస్ వేసి 5% జిఎస్టీతో కొన్న మైదాతో పాత్ర చుట్టూ చుట్టి 28% జిఎస్టీతో కొన్న వాచ్ లో 50 నిమిషాలు ఉడికించుకోవాలి. అంతే, జిఎస్టీ బిర్యానీ రెడీ. తినడానికి ఏం చేయాలంటే వేరు వేరు జిఎస్టీలతో కొన్న ప్లేట్లో పెట్టుకొని 12% జిఎస్టీతో కొన్న గ్లాస్ లో పోసుకొని ఆ తర్వాత స్పూన్ వేసుకొని పెరుగు చెట్టి వేసుకొని జిఎస్టీ వేసి నిమ్మకాయ పిండుకొని జిఎస్టీ ఉల్లిపాయ నంచుకొని. జిఎస్టీ లేకుండానే బావ పైకి టికెట్ తీసేసుకున్నట్టున్నాడే. అమ్మో నిజమే, తొందరగా జిఎస్టీ వాటర్ అందుకోవే. అమ్మయ్య లేచాడు. ఎప్పుడు పడిపోయినా ఏమండి, ఇంకా పూర్తిగా చెప్పకముందే మీరు పడిపోయారు. జిఎస్టీ బిర్యానీ తిన్న తర్వాత నాకు పూర్తిగా అర్థమైపోయింది. ఏమని? జిఎస్టీ లేకుండా బయటే కాదు ఇంట్లో కూడా బతకలేవని. నేను వెళ్ళి కొంచెంసేపు రెస్ట్ తీసుకుంటాను, తలకాయ తిరుగుతుంది. మీరిద్దరు కొంచెంసేపు అక్కడికి రాకండి. జాగ్రత్తగా లేవండి, పడితే జీ పగిలింది. ఆ జీ అంటే గ్రౌండ్, అసలు టైల్స్ కు 18% జిఎస్టీ. అయితే అస్సలు లేను, ఇలాగ దేక్కుంటా పోతా. జిఎస్టీ గురించి ఎలా చెప్పానే నీ కూడా చెప్పనా? నీ జిఎస్టీ కంటెంట్ లో పడి అసలు కంటెంట్ వదిలేసావు. అసలు కంటెంటా? అసలు కంటెంట్ ఏంటి? దీనికి ఇలా చెప్తే వెలగదు. ఆషాఢం మెగా సేల్, లక్ష పెట్టి షాపింగ్ చేయండి. గుర్తొచ్చింది, మన లక్ష పోయాయి కదా. పోలేదు, బావ తప్పేశాడు. మనం తప్పేద్దాం అనుకుంటే బాస్ అడ్డేశాడు. నాకెందుకో కంటెంట్ లో ఏదో కనెక్షన్ వదిలేసాం అనిపిస్తోంది. ఏం వదిలేసా? లాస్ట్ ఎపిసోడ్ లో అసలు కనపడలేదు. ఎక్కడికి వెళ్ళినా చెప్పేలేవాడు రోజంతా కనపడలేదంటే ఖచ్చితంగా ఈ కుట్రలో వాడి కాంట్రిబ్యూషన్ ఉంది. అమ్మో, వీళ్ళతో అనవసరంగా జిఎస్టీ గురించి మాట్లాడా తలకాయ నొప్పి వచ్చేస్తుంది. ఇంకెప్పుడు జిఎస్టీ గురించి మాట్లాడకూడదు. మనకెందుకులే. అయ్యగారు, నాకెందుకో మీరు జిఎస్టీ గురించి సరైన క్లారిటీ ఇవ్వలేదనిపిస్తుంది. కొంచెం క్లారిటీగా చెప్పొచ్చు కదా. అవునా? కొంచెం ముందుకురా. ఓంగో, చొక్కా పైకెత్తు. ఎందుకండి? నీ క్లారిటీ కావాలా వద్దా? కావాలి. అయితే చొక్కా పైకి లేపి ముందుకు ఒంగో. క్లారిటీ కోసం చొక్కా ఏంటి, షార్ట్ కూడా ఇప్పిస్తా. నీకు క్లియర్ గా చెప్తా. మండుతుందా? ఎంత కొట్టినా నువ్వు నన్ను తిరిగి కొట్టగలవా? ఇవి ఖర్చులు. మరి జిఎస్టీనా? ఇది జిఎస్టీ. మన వీపులు వాచిపోయేలా వాయించేస్తున్నా కూడా పైకి కనబడకుండా కూల్ గా షర్ట్ వేసుకుని కవర్ చేయడం తప్ప మన పీకి తెలియలేదు. తోలు తెలియదు. ప్రతి ఒక్కడికి పక్కింటోడితోనే పని. ఎదవలని కాలనీలో ప్రశాంతంగా ఏ పని చేసుకునేవరో. నువ్వేం పని చేయడానికి వెళ్ళావు? డాక్టర్ చెప్పాడని 2 రోజుల నుంచి ఎర్లీ మార్నింగ్ కాలనీలో సైకిల్ తొక్కడానికి వెళ్తానా? ఏ పేపర్ వేస్తున్నావు అడుగుతారేటి? ఏ మాటకా మాట గాని పొద్దున నువ్వు కొంచెం అలానే ఉంటావులే.
మీరు పొద్దున్న పెద్ద అందంగా ఉంటారు మరి. నెత్తి మీద బూజులు కర్రెట్టినట్టు జుట్టు, 3 రోజుల నుంచి తోమను మూకుడుకున్నట్టు జిడ్డు. ఇంకా నైటీల్లో పొద్దున్నే మిమ్మల్ని చూస్తే అయ్యి బాబోయ్, బయటికి వెళ్ళినోడు ఎవడో కాళ్ళు చేతులతో తిన్నగా ఇంటికి రాడు తెలుసా. మేము ఒకటేస్తే నువ్వు 10 వేస్తావే. అట్లా ఉంటుంది మరి ఆరాసీమస్ తోటి. ఈడెందుకు ఫోన్ చేస్తాడా చెప్పరా గండిపేట్. బావా బల్లితోక కొనేదానికి వచ్చినా. బల్లితోక ఎందుకు? బల్లితోక ప్యాకెట్ లో ఉంటే అప్పులు అయిపోతాయంట. అయితే 1000 రూపాయలు తక్కువ వచ్చింది. ఆ, ఉంటే 1000 రూపాయలు ఫోన్ పే చేయాలా? అప్పులు తీరుతాను మళ్ళీ అప్పులే చేస్తున్నాడు. ఈడుకుంటది 1000 రూపాయలు బ్యాన్ అయిపోయినాయి కదరా, ఎలా పంపుతాను? పెట్టే ఫోను దోలు తీరింది. పొద్దున బేవర్సగాళ్ళు ఎక్కువైపోయారు. ఆన్లైన్ లో అప్పు తీసుకుని ఆల్టర్నేట్ నెంబర్ ఇటు తెచ్చేయాలి, దైత్రం వదిలిపోద్ది. బా ఈ బలితో ఒక కాన్సెప్ట్ ఏంటి బా? బద్దకాలు పెరిగిపోయి పని పాట చేయకుండా డబ్బులు సంపాదించేసే బ్యాచ్ చూడ తయారైందిలే. బల్లితో ఒక జిల్లేడు చెట్టుకి కడితే అప్పులు తీరతాయని, నల్ల కుక్కకి చపాతీ పెడితే ఏదో జరుగుద్దని, పిల్లిని వీపు కట్టుకుని తిరిగితే ఆడి బొంద అవుద్దని బల్లుల మీద పిల్లుల మీద పడ్డారు మీలాంటి. మధ్యలో మేమేం చేసాం? బద్దకం బ్యాచ్ అయ్యింది కదా. ఇలాంటప్పుడే తెలివైన వాళ్ళు చెప్పే మాట ఏంటో తెలుసా? పదండి పోదాం. ఆయ్ జీడిపప్పు ఉప్మా. అమ్మా మా కోసం కాదు, బావ కోసం అయ్యుంటది. బావ జీడిపప్పులకి బాదం పప్పులకి పడే బ్యాచ్ కాదు, క్లెవర్ గా అకౌంట్ నుంచి కట్టలు కొట్టేసే బ్యాచ్. ఎస్ నాకు గుర్తుంది, మీరేం గుర్తు చేయక్కర్లేదు. గుర్తుందని గమ్మునుంటావేంటే? 1,00,000 పోయి 3 ఎపిసోడ్ రన్నింగ్ ఇక్కడ. 3వ ఎపిసోడ్ ఏంటే? 30 ఎపిసోడ్లైనా ఆ 1,00,000 వెనక్కి రాదు, దీనికి బుద్ధి రాదు. అందుకేనే ఆ 1,00,000లో మీకు వాటా క్యాన్సిల్ చేసా, నా టీం నుంచి మిమ్మల్ని ఎలిమినేట్ చేసా. వెనక్కి రాని 1,00,000లో వాటా అంటే వెనక్కు మరి ఏదో మాడుతుంది చూడు. గెలిచే వరకు ఈ కుక్కల బాబోలు నేను పట్టించుకోను. మేం కూడా. నోరు మూసుకొని అంజిగాడు ఎక్కడున్నాడో చూడండి. వాడెందుకు? నెక్స్ట్ సీన్ లో తెలుస్తుంది. ఓరే అంజీ, అయ్యి ఏంటమ్మాయి గారు జీడిపప్పు ఉప్మానా? నా కోసమే. నీకేరా, ఎప్పుడు పని పని అని పనికి మాలిన వాళ్ళ తిరుగుతూ ఉంటావు. ఇప్పుడు మీరు నన్ను తిట్టారా పొగిడారా? నీకు ఆన్సర్ కావాలా ఉప్మా కావాలా? ఉప్మానే కావాలా? అయితే తిను. ఉప్మా పెట్టి మొత్తం విషయం బయటికి లాగేయాలని చూస్తుంది. అస్సలు వర్కౌట్ అవ్వదు మరే. అబ్బా ఎప్పుడు కందిపప్పు తిని పేదవాడికి జీడిపప్పు రుచి చూపించారు. మీరు రుణం ఎలా తీర్చుకోవాలండి? తీర్చుకుందు ముందు తిను. బాగుందా? అదిరిపోయింది. మొత్తం తిను. అంజీ, అయ్యగారికి బాస్ కి మధ్యలో ఎవడో ఉన్నాడ్రా. ఎవడ్రాడు? ఉప్మా పెట్టింది ఎందుకా? అందుకే. జీడిపప్పు ఉప్మా పెట్టి నా జీవితం సంకనాకి ఇచ్చేద్దామనుకుంటున్నారా? మ్యూట్ లో తిట్టుకుంది చాలు గాని మ్యాటర్ చెప్పు. ఎవడుంటాడండి? ఎవడో ఉండడు. నేనుండగా అయ్యగారికి నాకు మధ్య ఇంకొకరు రాణిస్తానండి. అయితే నువ్వే అన్నమాట. ఇలా దొరికిపోయానా? ఏం జరగలేదండి. ఒకవేళ నీ బాస్ దగ్గరికి వెళ్తే బాస్ మీకు చెప్తారు కదండి. నువ్వు బాస్ దగ్గరికి వెళ్ళావా అని నేను అడగలేదు కదరా. మళ్ళీ దొరికిపోయానా? ఇలాగే మాటలో పెట్టి వీళ్ళు అడగకుంటేనే మొత్తం నేనే చెప్పేసి వెళ్ళా ఉన్నా. ఎస్కేప్ అయిపోవాలా? పాట తాగేసేస్తానే. ఉండరా, ముందు నీకు వాటర్ తో చాలా పని ఉంది గాని ఇవేంటో తెలుసా? తాళాలు. దేనివో తెలుసా? ఇంటివో బీరువావో ఏంటి? బీరువాతో పాటు బాత్రూమ్ వి కూడారా. బాత్రూమ్ తాళాలు ఎందుకు వేసారు అమ్మాయి గారు? నీ ఉప్మాలో మోషన్ టాబ్లెట్స్ కలిపాను కాబట్టి. ఇందాక నుండి పొట్టలో లైట్ గా గుడుగుడా అంటుంది. ఇందుకేనా? ఇంకా నయం మనం తినలేదు మరే. నేను ఇంకా జీడిపప్పు ఉప్మా తింటే ఇలానే ఉంటుందేమో అనుకుంటున్నా. పద్ధతిగా పెట్టి అడిగితే నువ్వెందుకు చెప్తావురా? అందుకే నేను ఎప్పుడు ప్లాన్ ఏ ప్లాన్ బి పెట్టుకుంటా. ప్లాన్ ఏ సెంటిమెంట్, ప్లాన్ బి హెరాస్మెంట్. నా కడుపులో రైలు పెరిగెడుతుంటే మీకు రైమింగ్ అవసరమా అండి? ఆ తాళాలు ఇవ్వండి మా గారు, తనుకుంటే వచ్చేస్తుంది. ఏది బయటికి రావాలన్నా ముందు నిజం బయటికి రావాలరా. చెప్పే. అమ్మా అయ్యగారు చంపేస్తారండి. చెప్పకపోతే నువ్వే చచ్చిపోతావు కదరా. అమ్మో నా వల్ల కాదు. ఏం జరిగిందంటే పెద్ద ప్లాన్ ఏది? చెప్పేసి కదా తాళాలు ఇవ్వండి.
తాళాలు ఉన్నాయి కానీ బాత్రూమ్ కి తాళాలు లేదురా యదవ్వా. మళ్ళీ మోసం చేశారా? అమ్మో వచ్చేస్తుంది. ఇప్పుడేం చేస్తావే? ఏముంది, ఇది కూడా ఇంకో లెటర్ రాస్తుంది, బాస్ కి ఇంకో పక్కన పగులుతుంది. అది ఓల్డ్ ప్యాటర్న్, ఇప్పుడు న్యూ ప్యాటర్న్ కావాలి. A few minutes later. ఏమైంది వీడికి? ఏంట్రా పిండేసిన చొక్కాల అలా అయిపోయింది? అమ్మగారు ఉప్మా చేసి నా నోట్ నుంచి మొత్తం కక్కిచ్చేశారు. అంటే మొత్తం చెప్పేసావా? మోసం టైంలో వెళ్తే చెప్పరా అండి? అవునా, అంత మంచి పని చేసావా? చెత్తేదవా, మొత్తం నాశనం చేసాడు. పిండేసిన చొక్కని మళ్ళీ ఉతికారు. అబ్బా యార్డ్ గ్యాప్ లో ప్లాన్ వేసి నా దగ్గర 1,00,000 కొట్టేసావన్న సంగతి నాకు తెలియదు అనుకుంటున్నావా? నీకు తెలుసన్న సంగతి నాకు తెలియదని నువ్వు అనుకుంటున్నావు కదా. తర్వాత నీకుంటది. 1,00,000 నా దగ్గర ఉంది. ఏమండి, మన బాస్ ని ఎవరో ఇంత పెద్ద రాయి పెట్టి కొట్టించారంటండి. ఆ విషయం నీకెలా తెలుసు? బాస్ కి ఫోన్ చేస్తూ చెప్పాడు 3 కుట్లు కూడా పడ్డాయంట. కుట్లు పడేలా కొట్టాడు. ఆ కొట్టినవాడు దొరికితే బాస్ చేతిలో వాడికొంటది. అదేంటి, కొట్టినోడు కదా ఉంటది, కొట్టించినోడికే ఉంటది. తప్పు చేసిన వాడికంటే చేయించిన వాడికే కదా పెద్ద శిక్ష. అయినా దొరకాలి కదా. దొరకడానికి నేను ఒక ఐడియా ఇచ్చా కదా. ఏం ఐడియా ఇచ్చావు? అది సీసీ కెమెరాస్. ఉన్నాయి కదా. దెబ్బ తగిలిన టైంలో ఫుటేజ్ తీస్తే కొట్టిన వాడికి కొట్టించిన వాడికి తాట తీసేస్తాడు. ఫుటేజ్ రాగానే ఫోన్ చేయమని చెప్పా. ఎవరికే? ఏమో ఎవరికొచ్చిద్దో ఫోను. నీకే వచ్చింది ఫోను. చూస్తారంటే ఎత్తండి. ఎత్తుతున్నా. హలో బాస్, మీకు 100 years. ఇప్పుడే కుమారి మీ గురించి అంటుంది, మీరే ఫోన్ చేశారు. సర్లే గాని అంజిగాడు ఉన్నాడా? అంజిగాడా? ఎందుకు? అన్నీ చెప్పాలా? ఉన్నాడా లేడా? లేడు బాస్, ఊరే లేడు. ఊరే లేడా? ఎందుకు? ఎప్పుడు వస్తాడు? అది ఆడదేనో చిచ్చి వాళ్ళ బామ్మ తినబట్టే ఊరే లేడు. ఎప్పుడు వస్తాడో తెలీదు. ఎందుకు బాస్? అన్నీ చెప్పాలా? హార్డ్ డిస్క్ ఆఫీస్లో ఇవ్వాలి, వెళ్తే 70 ఏంటని అందరూ అడుగుతారు. మా ఆవిడే కొట్టిందని చెప్తే దరిద్రంగా ఉంటుంది. అంజిగాడు ఉన్నాడు కదా, ఊరెళ్ళాడని చెప్పారేంటి? ఆడెందుకో పొద్దు నుంచి యుద్ధ వీరుల్లో బాత్రూమ్ తో యుద్ధం చేస్తున్నాడే. ఈ టైంలో ఆయన ఎలా పంపుతాం? ఏం జరిగిందిరా అని అడిగితే సగం చెప్తాడు, ఎవడో గంట కొట్టి పిలిచినట్టు బాత్రూమ్ లో పరిగెడతాడు. కరెక్టే, ఈ టైంలో పంపించుకొని ఉండటం మంచిదైంది. అందుకే నేను ఆయన పంపలేదు. నాకు చిన్న పని ఉంది, వెళ్ళి చూసుకుని వస్తాను. ఏంటి అక్క, నిజంగా బాస్ కి ఫోన్ చేసి సీసీ కెమెరాలు చూడమని చెప్పావా? నేను బాస్ కి ఫోన్ చేసి చెప్తే మీ బావకి బ్యాండ్ బాజా బారాతే. మరి బావకి ఎందుకు అలా చెప్పావు? రాయి పెట్టి కొట్టింది వాళ్ళ ఆవిడని బాస్ అనుకుంటున్నాడు. ఆ విషయం ఆ తింగరుడు మీ బావకి చెప్పడు. సీసీ కెమెరాలో చూస్తే దొరికిపోతానని మీ బావ అనుకుంటున్నాడు. ఆ విషయం మీ బావ మనకి చెప్పడు. ఈ కన్ఫ్యూజన్ లో నా ప్లాన్ తో నేను నా లక్ష్యం లాగేస్తా. ఏం ప్లాన్? ఆ విషయం నేను మీకు చెప్పను. మరే చీడిపోపు కన్నా టాబ్లెట్ ఎక్కువ కలిపినట్టుంది. అమ్మా ఏంట్రా అలా అయిపోయావు? కొబ్బరి బొండ ఉంది కానీ బొండలో నీళ్లు లేవు. ఇప్పుడు ఈ నీళ్లు లేని బొండం అర్జెంట్ గా లారీ ఎక్కి ఊరు వెళ్ళిపోవాలి. ఎందుకు? నువ్వు మళ్ళీ బాత్రూమ్ లోకి పరిగెట్టినట్టే చెప్తా. ఆపుకుంటా చెప్పండి. బాసుని రాయి పెట్టి కొట్టింది ఎవరని సీసీ కెమెరాల్లో చెక్ చేస్తున్నారట. బాత్రూమ్ కి తర్వాత వెళ్ళొచ్చు. నువ్వు అర్జెంట్ గా ఊరు వెళ్ళిపోతే బొండం పగిలిపోతురా. అయ్యగారు మీకు దండం పెడతా, కొంచెం బాత్రూమ్ ఉన్న బస్ ఎక్కించండి. బాత్రూమ్ ఉన్న బస్ ఏంట్రా, కట్ట డైపర్లో కొని మరీ పంపిస్తాను, కానీ నువ్వు మాత్రం అర్జెంట్ గా ఊరు వెళ్ళిపో. వెళ్ళిపో. బాస్ మళ్ళీ ఫోన్ చేస్తాడు. చూస్తున్నాడు బాబు. ఏంటి బాస్ అలా చూస్తున్నారు? స్టమక్ లో ఏమన్నా ప్రాబ్లమా? నచ్చిన పిల్లతో పులిహోర కలిపితే బాగానే ఉంటది. లైఫ్ లాంగ్ ఆ పిల్ల చేసే పులిహోర తినాలంటేనే చచ్చిపోవాలనిపిస్తుంది. ఓ శ్రావణ మాసం కదా, మేడం గారు చేసిన పులిహోర ఏమైనా తిన్నారా? పొద్దున టిఫిన్ పులిహోరే, మధ్యాహ్నం లంచ్ పులిహోరే, రాత్రి డిన్నర్ కూడా పులిహోరే. మరి మధ్యలో స్నాక్స్? స్నాక్స్ ఏమైనా శాండ్విచ్ చేసి పెడదా? మళ్ళీ అడిగితే అదే పులిహోర పెట్టుద్ది. అందుకే నేనే అడగను.
ఇప్పుడు ఈ పులిహారకి మన సీన్కి సంబంధం లేదు కదా సార్. మరి నేను రమ్మన్న టైంకి మీరు వచ్చిన టైంకి ఏమైనా సంబంధం ఉందా సార్? పంజాగుట్ట నుంచి ఖైరతాబాద్ రావడం నీకు ఎంత టైం పడుతుంది? పసిపిల్లోడు పరిగెత్తుకుంటూ వచ్చిన పావు గంటలో వచ్చేస్తాడు. అలాంటిది నీకు గంటన్నర పట్టింది. అంటే మధ్యలో సీన్ జరిగింది సార్. ఎక్కడా? అక్కడ. అమ్మో పోలీసు. రెడ్ సిగ్నల్ పడింది, కనిపించలేదా? కనపడింది సార్. మరి ఆపుకొని వెళ్ళిపోతున్నావు అంటే మీరు కనపడలేదు. ఇదొకటి. ఇప్పుడు కనిపిస్తాను కదా, బండి దిగు సార్. మా బాస్ అర్జెంట్గా రమ్మంటే హడావుడిగా పోతారా సార్? ఆకుండా వెళ్తున్నప్పుడు ఎవరన్నా కుదిరితే నువ్వు పోతావు కదరా. ఆ సైలెన్సర్ సౌండ్ ఏందిరా? ఇన్ని చెవులు బొక్కలు పడుతున్నాయి. ముందు ఇంజిన్ ఆపో. సౌండ్ పొల్యూషన్ సెపరేట్ గా నేను స్టేషన్లోకి దోసొచ్చు తెలుసా? ఈ సైలెన్సర్ ను వైలెన్సర్ గా మార్చడానికి స్ట్రాంగ్ రీజన్ ఉంది, అది మీకు తెలుసా? ఏంటా రీజను? మీకు పెళ్లి అయిందా? అయింది. ఎన్నిసార్లు? ఒకసారి. పాపం ఎంతమంది భార్యలు? ఇద్దరు. పెళ్ళి ఒకసారి అయితే ఒకతే కదా పెళ్ళం ఉండేది. అవును కదా, నాకు ఒకసారి పెళ్ళయింది, ఒకతే పెళ్ళం. పాపం. అయితే దాన్ని ఎప్పుడు బయటికి తీసుకెళ్ళినా స్కూటీ మీద తీసుకెళ్లేవాడిని. మొగుడు పెళ్ళానికి ఎక్కడ దొరకపోయినా బండి మీద మాత్రం ఖచ్చితంగా దొరికేస్తాడు. మనం ముందుకు చూసి కాన్సన్ట్రేషన్ గా డ్రైవింగ్ చేస్తుంటే పెళ్ళం మాత్రం వెనకాల కూర్చుని మొగుడు మెదడుని బేజే ఫ్రై తిన్నట్టు తినేస్తా ఉంటది. ఇలాంటప్పుడే మనం షార్ప్ గా ఆలోచించి హెల్మెట్ పెట్టుకుందాం ట్రై చేస్తాం. హెల్మెట్ పెట్టుకున్నంత మాత్రాన్ని వదిలేస్తారేంటి? తర్వాత ఏం జరుగుతుందో చూడండి. జనాలు అడ్డొస్తున్నా కష్టపడి అందరిని తప్పించుకుంటా హెల్మెట్ పెట్టి వాల్యూమ్ కవర్ చేద్దామంటే వీళ్ళ దగ్గరికి వచ్చి వాల్యూమ్ పెంచి మరీ మాట్లాడేస్తూ ఉంటారు. వీళ్ళ సౌండ్ కి పక్కనోడు హారన్ వినపడదు, ఎదురుగా వచ్చే కారు కూడా కనపడదు. ఆ కన్ఫ్యూజన్ లో ఒకసారి యాక్సిడెంట్ కూడా అయింది, కానీ మా ఆవిడకే ఏం అవ్వలేదు. ఏ మరి నీకేమైంది? నాకేమైంది? జస్ట్ కాలు ఇరిగింది. అయ్యా, దానికి సైలెన్సర్ కి సంబంధం ఏందిరా? ఉంది. కాలు కట్లు తీసి ఎముకలు సెట్ అవగానే స్కూటీ పాత సామాన్లకి ఫ్రీగా ఇచ్చేసా. షోరూమ్ కి వెళ్ళి ఈ బుల్లెట్ తీసా, మంచి గుజరాతీ సైలెన్స్ రోడ్ సెట్ చేసా. ఇప్పుడు చూడండి, ఇంట్రెస్ట్ ఉంది. ఇంతకు ముందులాగా అది మాట్లాడినప్పుడల్లా ఎక్సలెంట్ స్టార్ట్ చేశా. దెబ్బకు మాట్లాడటం మానేసి మళ్ళీ వచ్చిదా మళ్ళీ ఇచ్చేయడమే, మళ్ళీ వచ్చిదా మళ్ళీ మళ్ళీ ఇచ్చేయడమే. మనం ప్రశాంతంగా డ్రైవింగ్ చేసుకోవచ్చు. ఆ సౌండ్ కి మా ఆవిడ నీ బుల్లెట్ బండి ఇంకా ఎక్కనప్పా డుగ్గు 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 అని నా బండి ఎక్కడ మానేసింది. ఈ విషయం తెలియక నేను మా ఆవిడతో స్కూటీ మీద. మరి మీకేమన్నా ఇరిగాయా? దో అయ్యా, రాటు కూడా వేసినట్టున్నారే. మొన్నే తీసినారు కూడా. నాకు కూడా మంచి ఐడియా ఇచ్చినారు. ముందు వెనక ఈ పక్క ఆ పక్క ఏం ఆలోచుకున్నా. వెళ్ళిపోండి వెళ్ళిపోండి. వెళ్ళిపోతున్నా. రే, స్టేషన్ లో డొక్కు బుల్లెట్ బండి ఉంటే రెడీ చేయించండి. అందుకు లేట్ అయింది సార్. ఈ విషయం తెలియక ఇన్నాళ్ళు దీన్ని నసిరడానికి కారులో వేసేసి మరి తిప్పుతున్నానా? కొన్నాళ్ళు నీ బుల్లెట్ నాకు ఇచ్చి నా కారు నువ్వు వాడుకోవే. దానికన్నా మీ కారు కింద కాయ పెట్టి చచ్చిపోమనండి సార్. ఏ కాయ? తలకాయ. ఓ, ఆ కాయ అయితే ఓకే. బాస్, ఎంతకీ నన్ను ఎందుకు రమ్మన్నారు బాస్? అవును, నేను ఎందుకు రమ్మన్నాను? గుర్తొచ్చింది. ఏం గుర్తొచ్చింది? నువ్వు అర్జెంట్ గా నేను ఇచ్చే హార్డ్ డిస్క్ తీసుకెళ్లి హెడ్ ఆఫీస్ లో ఇవ్వాలి. నాకు హెడ్ ఏక్ ప్రాబ్లం వల్ల నేను వెళ్ళలేకపోతున్నాను. అంటే ఇంకా సీసీ కెమెరాలు చూడలేదన్నమాట. ప్రజెంట్ బతికిపోయాం. బాస్, నెత్తి మీద నక్షత్రం ఏంటి బాస్? నీకు అవసరమా? చూస్తుంటే ఎవరో బలంగా రాయి పెట్టి కొట్టినట్టుంటేను. రాయి పెట్టి కొట్టింది కాదు, మరి బాత్రూమ్ లో కాలు జారి పెడితే తగిలింది. వీడన్ని చూసినట్టుగానే చెప్పేస్తున్నాడు. ఓహో, అలా చెప్పుకుంటున్నారా? అలాగే చెప్పుకుంటారు. ఫోన్లేండి, మీరు ఎలా చెప్పుకుంటే నా మీద అనుమానం రాలేదు. సగం సేఫ్. ఏటే? అదే, మీ ఏరియా సేఫ్ గా ఉందా బాస్? సిటీలో దొంగలు పడితే ఎక్కువైపోయింది. మొన్న మా ఇంట్లో కూడా పడ్డారు. సీసీ కెమెరాలు చూసి పారిపోయారు. అవును, మీ ఇంట్లో సీసీ కెమెరాలు ఎక్కడ ఉన్నాయి బాస్? మెయిన్ గా మెయిన్ డోర్ దగ్గర. మా ఇంట్లో సీసీ కెమెరాలు లేవు. లేవా? మరి ఎంట్రన్స్ లో? ఎంట్రన్స్ లోనే కాదు, మా ఏరియాలోనే లేవు. ఉంటే ముందు మా ఆవిడకి నేను దొరికిపోతాను కదా. అంటే ఇది బాస్ కి ఫోన్ చేయలేదన్నమాట. పూర్తిగా సేఫ్. ఇంకేం ఎప్పుడు పడితే అప్పుడు రాళ్ళు ఎట్టి కొట్టచ్చు. ఏంటంటున్నావు? ఏం లేదు బాస్, మీరు హార్డ్ డిస్క్ ఇస్తే తీసుకుని వెళ్తానంటున్నా. ఉండు, తెస్తా. రైస్ వేసి పెంచాలి, బాగా బలిసిపోయాడు. చూసావా, బావ అక్కడ దీన్ని అకౌంట్ పాలిష్ చేస్తుంటే ఇది ఇక్కడ కూల్ గా కూర్చొని నెయిల్స్ కి పాలిష్ చేసుకుంటుంది. మళ్ళీ ఏమైంది? ఈ రోజు ఏంటే? రాఖీ, అందుకే రెడీ అవుతున్నా.
ఇక్కడ నువ్వు రెడీ అవుతూ ఉండు, అక్కడ బావ వాళ్ళ చెల్లికి 1,00,000 పెట్టి గొలుసు రెడీ చేస్తున్నాడు. 1,00,000 కాదే 1,00,000. ఆ లక్ష నాదే. 1,00,000 కాదే 1,00,000. మళ్ళీ 50 ఎలా పెరిగింది? అలా 1,00,000 కాదు, 1,00,000 అయినా పర్లేదు. మా చెల్లెలకి రాఖీకి గొలుసు అదిరిపోవాలి. అయితే ఇంకో 50,000 కూడా పంపించండి సార్. పంపించమంటే ఎన్న ఎలా పంపించేస్తారయ్యా? పంపించేయాలంటే మా ఆవిడ అకౌంట్ లోంచి నొక్కేయాలి కదా, దానికి ఏదో ప్లాన్ వేయాలి కదా. ఈ కప్ప మొహోడు 1,00,000 కొట్టేసింది కాక ఇంకో 50 కూడా నా దగ్గర కొట్టాలని ప్లాన్ చేస్తున్నాడా? మనీ హిస్ట్ లో ప్రొఫెసర్ లా తయారయ్యాడు. నువ్వేమో వాడు కొట్టేసి బ్యాంక్ లో తయారయ్యావు. కొట్టిన చోట మళ్ళీ కొట్టేస్తున్నాడు. ఇంకా లాభం లేదు. ఇప్పటిదాకా 1,00,000 లాగేద్దాం అనుకున్నాను. ఎక్స్ట్రా డోసు వెయ్యాల్సిందే. ఫస్ట్ దా సెకండ్ దా? బూస్టర్ డోసు. 50,000. ఈ ముంగేస్ మహోడు అప్పుడు 50,000 కొట్టడానికి ప్లాన్ కూడా వేసేస్తున్నాడు. 50,000. మీకు షాకింగ్ న్యూస్. వెంటనే చెప్పి షాక్ అయిపోతాను. ఎదవ ఎటకారం. మన బాస్ ని రాయి పెట్టి కొట్టింది ఎవరో తెలుసా? తెలీదే. మన అంజిగాడేనంట. నీకెలా తెలుసు? బాస్ చెప్పాడు. ఫోన్ చేశాడా? కాదు, ఇంటికొచ్చాడు, కిందే ఉన్నాడు. కంగారు పడకండి, జోక్ చేశా. ఇది షాక్ అంటే. అవును, ఆడు కొడితే మీరెందుకు కంగారు పడుతున్నారు? కంగారు ఆడి గురించి కాదు, బాస్ అంటేనే ఎందుకో తెలియకుండా కంగారు చెప్తుంది. అవును, అంజిగాడు కనబడట్లేదేంటి? మీరు ఎక్కడికన్నా పంపారా? నేను ఎక్కడ పంపుతాను? నేను ఎక్కడికి పంపలేదు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ కూడా అవుతుంది. అవును, ఎక్కడికి వెళ్ళాడు? అబ్బా నటనా? ఎక్కడికి వెళ్ళాడంటారేంటండి? వాడు దొరికితే వాచిపోయేది మీకే కదా. నాకెందుకు వాచిపోద్ది? వాడితో బాస్ ని రాయి పెట్టి కొట్టించింది మీరే అని నాకు తెలుసు. తెలిసిపోయిందా? ఇప్పుడు పడింది బాకి. అంజిగాడికి ఉప్మా చేసి పెడితే మీ ఉప్మా ప్లాన్ అంతా లాస్ట్ ఎపిసోడ్ లోనే చెప్పేశాడు. నాకు అస్సలు తెలియదే. ఎంత మోసం. మీరు చేసిన పాయసమా? మోసమే కదా. అంజిగాడు దొరికితే వాడితో పాటు మీరు దొరుకుతారు. అప్పుడు ఉంటది అర్జెంట్ గా నా 1,00,000తో పాటు ఇంకో 1,00,000 కూడా కొట్టలేదనుకో, బాడీలో పార్ట్స్ లక్షణంగా ఉండవు. అయ్య బాబోయ్, నాకేంటి భయం చేస్తుంది. చేతులు కాళ్ళు కూడా వణికేస్తున్నా, చెవుట్లు కూడా పెట్టేస్తున్నా. నీకు 1,00,000 కాదు, 1,00,000తో పాటు ఇంకో 2,00,000 ఎక్స్ట్రా ఇస్తాను. నీకు దండం కూడా పెడతాను. మ్యాటర్ మాత్రం లీక్ చేయకే. అదే కదా నా దగ్గర నుంచి నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు. నీకు తెలుసు సంగతి నాకు ఎప్పుడు తెలుసు. ఎలా? నీకు చెప్పిన అంజిగాడు నాకు చెప్పడా? అంటే ఇప్పుడు వరకు అయిపోయిన మ్యాచ్ కి ఎంపైరింగ్ చేసావా? మరే నీకు తెలియని విషయం ఇంకోటి చెప్పనా? ఏంటి? బాసాల ఇంట్లో అసలు సీసీ కెమెరాలు లేవు. ఇది అసలేం షాక్. మరి నువ్వు చేసిందేటే పాయసమా? నా 1,00,000కి ఇంకో 1,00,000 కొట్టేద్దాం అనుకోలేదు. అయినా నా 1,00,000తో మీ చెల్లికి రాఖీ గిఫ్ట్ కొనేవటం ఏంటి? ఆ విషయం నీకెలా తెలుసు? మీకెప్పుడు తొంగు చూడటమే పైన ఏదో తొండ మొహాలు వేసుకుని అలాగే ఉన్నారు. ఎవరు వచ్చారు చూడు. మేడం, గుండు జ్యువెలర్స్ నుంచి వచ్చాం. హరా శ్రీనివాస్ గారు ఇదేనా? జ్యువెలరీయా? ఇదే. ఇదిగోండి మేడం, డెలివరీ రేటింగ్. ఇత్తలే. అడిగింది రేటింగేగా. వచ్చాక నీకుంటది. నీ తలకాయ ఉంటది ఏదో ఊడు మొహాలు వేసుకుని. వచ్చింది పార్సిల్. ఆ పార్సిల్ నాకు కాదు, వాళ్ళకే. ఒకటి దానికి, ఒకటి దానికి. మరి మీ చెల్లికి? 1,50,000 పెట్టుకున్నది మా చెల్లెలికి కాదు, ఈ చెల్లెలికి. వాళ్ళు నాకు మరదలైనంత మాత్రాన నేను అండగా ఉన్నంత వరకు వాళ్ళకి నేను అన్ననే. హలో, మీరు మరీ అంత ఎమోషన్ అయిపోకండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ స్టార్ట్ చేస్తా రివెంజ్.